స్పందన గారు నమస్కారం. నమస్కారం. చాలా సంతోషం కలవడం. మళ్ళీ విజయవాడ ఓపెనింగ్ కి కలిసాం, మళ్ళీ ఇప్పుడే కలవడం. అవునండి, సో నైస్. రియల్లీ బాగుంది మీ సారీ కలర్ కాంబినేషన్, గోల్డ్ అండ్ బ్లూ. థ్యాంక్ యూ. ఇది ఒక టైప్ ఆఫ్ పికాక్ బ్లూ. టిష్యూనా ఇది? యా, ఇది టిష్యూ, కోరా టిష్యూ అండి ఇది. సో ఆల్టర్నేట్ స్ట్రైప్స్ లాగా టిష్యూస్ అండ్ ఇంకా కోరా. దట్స్ సో నైస్. బ్యూటిఫుల్ కలర్ అండి. ఇట్స్ అప్కమింగ్ ట్రెండింగ్ కలర్ అని కూడా చెప్పొచ్చు. రైట్, కరెక్ట్, అబ్సల్యూట్లీ. ప్రస్తుతానికి మనం కుకట్పల్లి బ్రాంచ్ లో ఉన్నాం, వారాహిలో. అయితే మొత్తం ఎన్ని ఫ్లోర్లు అండి ఇది? సో ఇది G+2 అండి. G+2. సో ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ మనకు దొరుకుతుందో ఒకసారి చూసేద్దాం. చూద్దాం, మీరు చెప్తూ మాకు చూపించండి. ఓకే ఓకే. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి 470 నుంచి 3500 వరకు ఉంటుందండి. ఈ కలర్ చాలా బాగుందండి. కలర్ లైట్ పేస్టల్ కలర్ కదా, బ్లూ లోనే పేస్టల్ కలర్ ఇది. చాలా బాగుంది. సో బెనారస్ అండి ఇది. బెనారస్ అండి. ఓకే, సెమీ బెనారస్ అన్నమాట. చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటది. కుకట్పల్లి అంటేనే అఫోర్డబుల్. కరెక్ట్ కరెక్ట్. సో పెట్టుబడికి కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కొంతమంది పెళ్లిళ్ళకి లైక్ 4 కావాలి 5 కావాలి అని అడుగుతారు కదా, అంటే అందరూ యూనిఫామ్ లైక్ అందరూ సిస్టర్స్ కజిన్స్ అందరూ కలిసి. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా సెట్ అవుద్ది. మన దగ్గర అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఓకే ఓకే, సో నైస్. సో అయితే ఇక్కడ మనకి 499 నుంచి మనకి స్టార్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో 499 నుంచి 3500 వరకు ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే డైలీ వేర్ సారీస్, క్యాజువల్ గా బయటకు వెళ్ళడానికి, షాపింగ్ వెళ్ళడానికి, లేకపోతే ఆఫీస్ వేర్ కి, ఫంక్షన్స్ కి, చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతుంటాయి, కాక్టైల్ ఫంక్షన్స్, బర్త్డే పార్టీస్ కి. అవును. సో ఆ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నిటికీ ఇక్కడ బాగా సెట్ అయిపోతాయి. సో కొంతమంది కిటీస్ లో ఇట్లా కట్టుకుని వెళ్ళిపోతారు, మళ్ళీ నెక్స్ట్ వాడరు. సో అలాంటి వాళ్ళకి ఇది ఈ ఫ్లోర్ పర్ఫెక్ట్ అండి. పర్ఫెక్ట్. అండ్ ఇంకా రేంజ్ వైజ్ గా కూడా సరే ఒక 3000 పెడితే ఒక మంచి చీర వస్తుంది, మనం నీట్ గా బాగా అందంగా కనిపిస్తాము. సో నెక్స్ట్ టైం అది యూజ్ చేసినా చేయకపోయినా వాళ్ళంత ఎక్కువ ఫీల్ అవ్వకర్లా. కరెక్ట్. అంటే 30,000 పెట్టా 50,000 పెట్టా మళ్ళీ మళ్ళీ కట్టుకోలేకపోతున్నా అని ఫీల్ అక్కర్లేదండి. కరెక్ట్ కరెక్ట్. ఇక్కడ ఇప్పుడు ఏమైనా కొన్ని చూపిస్తారా? కొన్ని చూపిస్తాను. స్పందన గారు, ఇదైతే అసలు చాలా బాగుంది. స్టోర్ కూడా సారీ. అవును, చక్కగా మీకు పెళ్లి కూతురు ఎంత నిండుగా ఉంటదండి. విత్ పటోలా డిజైన్. అవును, పటోలా డిజైన్ వచ్చి చాలా అఫోర్డబుల్ రేంజ్ లో గోల్డ్ విత్ రెడ్ కాంబినేషన్ అండి. బ్రైడల్స్ కి సూపర్ ఉంటది. నిజం, చాలా బాగుంది. ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా అసలు బ్లౌజ్ ఏమి ఇచ్చాడు? బ్లౌజ్ ఆబ్వియస్లీ ఇది రెడ్ వస్తుందండి మనకి. మనం ఇది స్టిచ్ చేయించుకోవచ్చు, లేకపోతే మనం దీని మీద వర్క్ చేయించుకోవచ్చు, ఆర్ ఎల్స్ రా సిల్క్ తీసుకుని దాని మీద వర్క్ కూడా చేయించుకోవచ్చు అండి. కరెక్ట్. బట్ ఇట్స్ టూ గుడ్. పటోలా డిజైన్. సో పటోలా డిజైన్ ని మనం కంచి పట్టు మీద చేయించామండి. అంటే కంచి పట్టులో వచ్చే నార్మల్ డిజైన్స్ కాకుండా పటోలా డిజైన్. ఇది ఏ రేంజ్ అని చెప్పుకోవచ్చు? మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో అన్ని 3500 బిలో. బట్స్ టూ గుడ్ కదా. అసలు ఇది చూడండి, అసలు బెనారస్ అండి. మంచి రాణి పింక్, అదే రెడ్డిష్ పింక్ కలర్. ఇది బెనారస్ అండి ఇది. సో ఇది కూడా బ్రైడల్స్ కి చాలా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం శారీ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ జాల్ వర్క్ వచ్చింది. చాలా బాగుంది. సో ఈ బ్లౌజ్ వచ్చేసరికి జకార్డ్ బ్లౌజ్ వచ్చింది. సో ఇది మనం ప్లెయిన్ వేసుకుంటే ఆబ్వియస్ గా శారీ అనేది హైలైట్ అయిపోతుంది. కరెక్ట్. అవ్వడానికి మనం 3000 రేంజ్ అనుకుంటున్నాం, కానీ లుక్ ఈజ్ సో గుడ్. ఇది కట్టుకుంటే మీకు ఆబ్వియస్ గా 10,000 12,000 రేంజ్ లాగా అనిపిస్తుంది. అవును అవును. ఈవెన్ ఇది కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్, కొంచెం వింటేజ్ స్టైల్ అండి కదా. వింటేజ్ బాగా ట్రెండింగ్. ఈ చెక్స్ అంతా కూడా వింటేజ్ స్టైల్. సో బాడీ అంతా చెక్స్ ప్లస్ సిల్వర్ జరీ. సిల్వర్ జరీ, బ్లూ విత్ పర్పుల్ వచ్చిందండి కాంబినేషన్. టూ గుడ్ కాంబినేషన్. సో ఇవన్నీ కూడా నేను వన్ పీస్ చూపిస్తున్నా. వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్, కాంబినేషన్స్, డిజైన్స్ అన్నీ ఉన్నాయి. ఓకే ఓకే. ఇది మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. సో గుడ్ రియల్లీ. సో ఇవన్నీ కొంచెం పట్టు రేంజ్ లోవి. సో ఫ్యాన్సీకి వెళ్ళిపోతే ఇవి వచ్చేసరికి మనకి చెక్స్ అండి, లైక్ జరీ కోటాలో చెక్స్ ఉంటాయి కదా. సో ఆ టైప్ ఆఫ్ సారీ విత్ టిష్యూ. అండ్ ఇంకా దీని మీద మ్యాటీ వర్క్ అంటారు. ఇది వరకు పూర్వం ఇంట్లోనే కుట్టుకునే వాళ్ళు, చేసేవాళ్ళు. సో అది ఇది మ్యాటీ వర్క్. కొంచెం డిఫరెంట్ గా ప్లెయిన్స్ ఇప్పుడు కొంచెం వర్క్స్ అన్ని సారీస్ మీదకి వస్తున్నాయి కదా. అవును, అలాగా. ఇందులో బ్లౌజ్ లేదండి? బ్లౌజ్ విత్ ఇచ్చాడు. సెల్ఫ్. అచ్చా. విత్ సెల్ఫ్ వచ్చేస్తుందండి. సారీ అంతా కూడా సింగిల్ కలర్. సెల్ఫ్ బ్లౌజ్ ప్లెయిన్. అంటే రన్నింగ్ అండి, బాడీలో ఎట్లా ఉందో సేమ్ అట్లానే వస్తుంది. ఇది సమ్మర్స్ కి అయితే సూపర్. ఇప్పుడు మనకి సమ్మర్ కూడా కదా. యాక్చువల్లీ ఫెబ్ వచ్చిందంటే ఎండలు స్టార్ట్ అవుతాయి. శివరాత్రి ఇంకా కొద్ది రోజులే ఉంది టైం. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోయినట్టే అండి. అవునవును అవును. సో ఇది మంచి గ్రీన్ అండి. మష్రూమ్ బెనారస్ విత్ సాటిన్ బోర్డర్, ప్లెయిన్ సాటిన్ బోర్డర్. సో
సో బాడీ మీద చిన్న చిన్న బుటీస్ హనీ కనిపించినట్టు అవును, అట్లా నడుస్తూ ఉంటే అవి అట్లా చమక్ చమక్ అని మెరుస్తూ ఉంటాయి అన్నమాట. నిజం నిజం. ఈవెన్ ఇది కూడా మళ్ళీ మన పట్టు రేంజ్. కొంచెం పట్టు యా. సో ఇదేంటంటే కొంచెం రిసెప్షన్స్ కి అట్లాగా లేకపోతే కాక్టైల్ ఫంక్షన్స్ కి అలా కూడా చాలా బాగుంటది. దీనికి లైక్ ఓన్లీ ప్లెయిన్ బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకుంటే కూడా చాలా బాగుంది, చాలా హైలైట్ అవుతుంది సారీ. పేస్టల్ కలర్ బాగుంటది, లైవ్ లో అయితే చాలా బాగుందండి. కరెక్ట్. సో ఇదంతా మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట. సో వాళ్ళు వచ్చి రేంజ్ చెప్తే చాలు. కాటన్ కూడా ఉన్నాయి. నేను జస్ట్ ఇది కుప్పడం అండి, ఇది కుప్పడం. ఓకే, కుప్పడం. ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్, మంచి ఆరెంజ్ అండ్ నావీ బ్లూ. నావీ బ్లూ టూ బ్రైట్. రెండు కలర్స్ బ్రైట్ అయినా సరే స్టిల్ ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్ అండి. ఇది మనకి ఫంక్షన్స్ లో స్టేజ్ మీద కానీ ఫొటోస్ కానీ చాలా బ్రైట్ గా, చాలా. ఇంకా ఈ సారీ ఒకటే కనిపిస్తుంది అండి, ఇంకేమీ కనిపించదు స్టేజ్ మీద. ఇక సమ్మర్ కదా మనకి కాటన్ అండ్ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ చాలా చాలా కాటన్ సారీస్ విత్ ఇవి వచ్చేసరికి ఇది అండి జామ్దాని. జామ్దాని వీవ్ వస్తుంది, చాలా లైట్ వెయిట్. అసలు ఈ సారీస్ ఒక్కసారి అలవాటు చేసుకుంటే ఇంకా అసలు ఏ సారీస్ కూడా మనం కట్టలేమండి. నిజం, చాలా లైట్ వెయిట్, చాలా లైట్ పేపర్ వెయిట్ అని చెప్పొచ్చు. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, పేపర్ వెయిట్ అని చెప్పొచ్చు. అవునవును, చాలా బాగుంది. లైట్ కలర్ అండి, నైట్ టైమ్స్ చాలా బాగుంటుంది. డిన్నర్స్ ఉంటాయి కదా అవును, సమ్మర్ లో, లైక్ అవుట్డోర్ ఫంక్షన్స్ కి అట్లాగా ఇది చాలా బాగుంటది. కరెక్ట్. కాటన్స్ అయితే అసలు ఎవర్ ఫ్యాషన్. సమ్మర్ అనగానే అవి తప్ప ఇంకేం గుర్తురావు మనకి. ఇదైతే కలర్ కాంబినేషన్ ఇష్టో కూడా అండి, చాలా డీసెంట్ గా. సో నైస్. సో ఇలాంటి వాటికి ఇప్పుడు మీరు పేరప్ చేశారు కదా, లైక్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ చాలా బాగా సెట్ అవుతుంది. అవును అవును, కరెక్ట్. ఈ శారీ అసలు ఎంత డీసెంట్ కలర్ అండ్ వెరీ లైట్ వెయిట్ ఉంది. వీటిని ఏమంటారండి? ఏ మెటీరియల్? సారీస్ అండి ఇవి. కాటన్. కాటన్ హ్యాండ్లూమ్ అనుకోవచ్చా? హ్యాండ్లూమ్ కాటన్. తడిపిన తర్వాత వెయిట్ పెరుగుతాయా ఇవి? ఏమి ఉండదండి, సేమ్ అంతే ఉంటది. మనకి కొంచెం వీళ్ళు ఉంటే గంజి అంటారు కదా, స్టార్చ్. సో స్టార్చ్ పెట్టుకుని మనం మారేసుకుంటే సేమ్ ఇంతే ఉంటదండి. అంటే ఇందులో బ్లౌజ్ కూడా ఇచ్చారు విత్ బ్లౌజ్, కాంట్రాస్ట్, ఫుల్లీ కాంట్రాస్ట్ అండి. ఇది వచ్చేసి లైక్ ఖాదీ డిజైన్ అంటారు కదా. అవును అవును. సో ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి, కొన్ని కలర్స్ ఇంకా ఉన్నాయి. సో ఈ డిజైన్ అంతా ఖాదీ టైప్ ఆఫ్ డిజైన్ సారీ. బ్లౌజ్ వచ్చేసరికి కలంకారీ బ్లౌజ్. ఇందులో అయితే బ్లౌజ్ లేదు, ఇదే బ్లౌజ్. ఇదే బ్లౌజ్ అండి. ఇందులో మనకి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అండి. బ్లాక్ అండ్ గ్రే ఉంది, ఎల్లో ఉంది, గ్రీన్, పర్పుల్ ఉంది. అండ్ దిస్ ఇస్ అనదర్ కలర్. ఇవి ఏ రేంజ్ లో ఉన్నాయంటే మనం చెప్పుకోవచ్చు? సో ఇవి మనకి వచ్చేసరికి 869, 800 చేంజ్ అండి అంతే. ఓకే. సో ఇవి వచ్చేసరికి మల్మల్ కాటన్ అండి. మల్ కాటన్ అంటారు. ఇది మాత్రం చల్లగా హాయిగా ఉంటాయి మల్ కాటన్ సారీస్ అన్ని కూడా, చాలా బాగుంటాయి. ఇందులో మే మంత్ లో ఎండలో ఇలా నుంచి ప్రశాంతంగా ఉంటుంది. నిజం నిజం. ఇవి ఏ రేంజ్ లో వచ్చేసరికి 999 రేంజ్ అండి. 999 రేంజ్ నుంచి 1500 వరకు ఉన్నాయి. డిపెండ్స్ ద బోర్డర్స్ అండ్ ద డిజైన్ అంతా దాన్ని బట్టి వేరే అవుతుంది. అందులో అంటే కొన్నే చూపించగలుగుతున్నాను, అందులో ఇవన్నీ కూడా షేడ్స్ అన్నమాట. ఓకే, మళ్ళీ అగైన్ మనం ఫ్యాన్సీలోకి వెళ్ళిపోయాం. సో ఇది వచ్చేసరికి మనకి జార్జెట్ అండి, జార్జెట్ బెనారస్ సారీ విత్ మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్. సో బ్రైట్ కలర్ కాంబినేషన్, బ్రైట్ కలర్. సో లైక్ వెడ్డింగ్స్ కి చాలా బాగుంటుంది. వెడ్డింగ్స్ కి అంటే ఫ్యాన్సీ లుక్ వస్తుంది మీకు, కొంచెం గ్రాండ్ గా ఉంటది అండ్ ఇంకా మనకి స్మూత్ గా ఉంటుంది. మనకి ఈ వెడ్డింగ్స్ లో క్యారీ చేయడానికి చాలా హ్యాపీగా ఉంటుందండి. అంటే ఇప్పుడు సమ్మర్ కదా మనకి. దిస్ ఇస్ బ్లౌజ్ ఐ థింక్ సో. బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ వచ్చింది. సో దీనికి మనకి అసలు ఏ వర్క్ కూడా అవసరం లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ దానికి ఉంది అంతా. కరెక్ట్. సో దాంట్లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్. సో నైస్, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇది కూడా ఇస్ అ వెరీ ట్రెండీ కలర్, ఇప్పుడు చాలా బాగా ఇది అవుతుంది కలర్. చాలా బాగుందండి ఇది కూడా. సో ఇది వచ్చేసరికి టిష్యూ అండి, జస్ట్ టిష్యూ. ఓ వావ్, విత్ ఫ్లోరల్ బోర్డర్. ఈ కాంబినేషన్ ఇస్ వెరీ సూపర్ ఎలిగెంట్, చాలా క్లిక్ అయిన కాంబినేషన్ అండి. అంటే బేసిక్ గా ఈ సిల్వర్ కలర్ ప్లెయిన్ తీసుకుని బ్లూ కలర్ బార్డర్ వేయించుకుంటున్నారు చాలా మంది. సో మేమేం చేస్తామంటే డైరెక్ట్ ఈ బ్లూ కలర్ ఇచ్చేసాం. సో సెపరేట్ గా బార్డర్ అవసరం లేదు. అయితే మీరే ఐడియాస్ ఇచ్చి ఏమేం కాంబినేషన్స్ కావాలో మీరే చేయిస్తాము. మేమే చేయిస్తాము, ఇస్తాము అన్ని. అంటే వీటిల్లో మనకి ఏంటంటే కొన్ని ప్లస్ అవుతాయి, కొన్ని మైనస్ అవుతూ ఉంటాయి. అంటే అవి మనకి స్టోర్ వరకు రావు. అంటే ఎవ్రీథింగ్ మనం చూడాలి కదండి, అందరికి సెట్ అవ్వాలి, అందరికి నచ్చాలి. యాక్చువల్లీ ఇందులో ఉండే యూనిక్ పాయింట్ ఏంటంటే సిల్వర్ అంటే సిల్వర్ కాదు, గోల్డ్ అంటే గోల్డ్ కాదు, కొంచెం కాపర్ ఫినిషింగ్ ఉంది. కరెక్ట్. నైట్ టైం అసలు చాలా బాగుంటుంది. ఇది మొత్తం అంతా టిష్యూ వచ్చింది కదా. సో మనకి బ్లౌజ్ ఇదే బ్లౌజ్ అనుకుంటా. ఇది బ్లౌజ్ అండి.
ఇది బ్లౌజ్ ఇది blouse. ఎడ్జ్ లో యా ఇది బ్లౌజ్. ఓకే, ఇది మొత్తం సారీ అంతా ఇలా ఉంటుంది. ప్లెయిన్ సో నైస్, వెరీ ఎలిగెంట్. సో ఇది యాజ్ ఇట్ ఈస్ మనం డ్రేప్ చేసేసుకోవచ్చు. అవును, ఫ్లవర్స్ ని కొంచెం హైలైట్ చేయించుకున్నా పోయినా చేయించుకోకపోయినా కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్ గా యాక్చువల్లీ వెరీ రీసెంట్ గా ఉంది టు బి ఫ్రాంక్. దీన్ని చూసి నేను చాలా వెయిట్ ఉంటుంది అనుకున్నాను. ఎలా లైట్ వెయిట్ లో చాలా చేశారు? చాలా లైట్ వెయిట్ అండి. ఇవి చిన్న చిన్న స్వరోస్కి స్టోన్స్. ఓకే, అండ్ ఇంకా సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జిమ్మిచూ టిష్యూ అంటారు, లేదా జస్ట్ ప్లెయిన్ టిష్యూ సారీ అంటారు, ఆర్గాన్జా టిష్యూ అని కూడా బాగా వేలాడిపోయి హెవీ వెయిట్ చూసాం కదా ఇంతకాలం. ఇది అస్సలు వెయిట్ లేదు. ఇంత వర్క్ ఉంటే అలాగే ఉంటది, అలాడిపోతూనే ఉంటది. కానీ లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. చిన్న చిన్న పిల్లలు లైక్ ఫేర్వెల్ పార్టీస్ ఉంటాయి చూసారా, వాళ్ళు బాగా క్యారీ చేస్తారండి. ఇవైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. ఇందులో ఉన్న కలర్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, పెడుతున్నాను. యా, ఇది ఒకటి ఇలా పెట్టేద్దామండి. చాలా గ్రాండ్ గా ఉంది కదండి, చాలా బాగుంది. చాలా లైటింగ్స్ లో ఫుల్ చమక్ చమక్. ఆ బ్లూ కూడా చాలా బాగుంది. ఇది నేను డ్రేప్ చేసుకున్న టైప్ ఆఫ్ కలర్. కొంచెం. అవును, బట్ టూ గుడ్ అండి. అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది అంటే ఒకటి ప్రైస్, రెండు ఈ ఏమంటారు లైట్ వెయిట్స్. అబ్సల్యూట్లీ చాలా బాగుంది. సారీ అంతా కూడా వచ్చింది. ఇది చాలా మైన్యూట్ స్వరోస్కి స్టోన్ అండి, చాలా చిన్న చిన్నవి ఇవి. ఇది నార్మల్ వాష్ చేయొచ్చా అండి? డ్రై వాష్ ప్రాబ్లం. అవును, కాకపోతే జస్ట్ మామూలు చాలా సింపుల్ గా కొంచెం షాంపూ వాష్ చేసుకుంటే సరిపోతుంది అంతే. వాషింగ్ మిషన్ లో మాత్రం వేయద్దు. సో మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. తప్పకుండా. సో వెళ్లే ముందు కూడా జస్ట్ ఒక లుక్ వేద్దామండి. ఇవన్నీ కూడా మనకి 750 నుంచి 1500 రేంజ్ వరకు ఉన్నాయి. మొత్తం అన్ని ఇట్లా హ్యాంగర్ కి పెడతాం అనమాట. సో దీని నుంచి మీరు ఒకసారి ఇట్లా పిక్ చేసినా ఇట్స్ బ్యూటిఫుల్ అండి. అన్ని కూడా చూడండి. ఇది లెనిన్ శారీ. అవును, లెనిన్ శారీ మీద విత్ జరీ బోర్డర్ వచ్చింది. అండ్ ఇంకా శారీ అంతా కూడా ఫ్లోరల్. ఇదేంటో నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది, అందుకే తీసాను. అది ఓకే, ఫ్యాంటీ సారీ బట్ ఇది కాటన్ బేస్డ్ ఉన్నట్టుంది. ఇది కొంచెం బట్ లుకింగ్ అంటే కొంచెం డిఫరెంట్. కాటన్ టస్సర్ అని చెప్పొచ్చు, కొంతమంది ఫ్యాన్సీ టస్సర్ అంటారు. సో దీని మీద అంతా థ్రెడ్ వర్క్. అవును అవును అవును, చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఇది ఒకటి కాంతా వర్క్ అంటారు కదా, మీకు ఐడియా ఉండుంటుంది. అవునండి, సో ఇది కాంతా వర్క్ అండి. ఇది సో ఇది కూడా లెనిన్ అండి. ఓ మై గాడ్, ఇది అసలు చాలా బాగుంది, బ్యూటిఫుల్ అండి. ఇది లెనిన్ సారీ. లైక్ దీని ఏంటి అంటారంటే పష్మీనా ప్రింట్. మీకు ఇది చూస్తే ఏం గుర్తొస్తుంది? షాల్స్. అవును అవును, షాల్ డిజైన్ ఉంటది కదా. బట్ ఇట్స్ టూ గుడ్. ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది, గ్రీన్ కూడా ఉంది. ఒకసారి చూపిస్తామండి. అంటే నాకు బాగా నచ్చింది ఇది యాక్చువల్లీ. ఇది హాఫ్ వైట్ గ్రీన్ ఒకటి ఉంది. ఆ గ్రీన్ కూడా బాటిల్ గ్రీన్ అంటాం కదా, దానికి పింక్ బార్డర్ కూడా అసలు చాలా అంటే చాలా. ఇదంతా కూడా ప్రింట్ అన్నమాట. ఓహో, ఇది కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండి. 1000 రూపీస్ ఉంది లిటరలీ. సో నైస్ రియల్లీ. మీరు ఒక రెండు కట్టుకుంటే చాలా అనిపిస్తుంది. అవును కదా, జస్ట్ టూ గుడ్ అండి. సో దీంట్లోనే ఇది వేరే టైప్ ఆఫ్ డిజైన్ అన్నమాట. కానీ ఇది క్లాత్ చాలా బాగుందండి. ఫాలిన్ మెటీరియల్ చూస్తేనేమో చాలా రాయల్ లుక్ ఉంది కట్టుకుంటే. సో ఇది చూస్తే అంతా కలంకారీ డిజైన్ అన్నమాట. అవును, సో ఇదంతా ప్రింట్ కానీ డిజైన్ వచ్చేసరికి కలంకారీ. సో బికాజ్ ఒక 1000 రూపీస్ కి మనకి ఆబ్వియస్ ఏమొస్తుంది అట్లా రావు కాబట్టి ఇదంతా ప్రింట్ అండి. సో ట్రెడిషనల్ డిజైన్ ఎంత బాగుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అబ్సల్యూట్లీ గుడ్ అన్నమాట. 1000 రూపీస్ లో మనకి పెట్టుబడికి కానీ మనకి రెగ్యులర్ కానీ, బట్ అవి వేసుకొని మనం బయటికి వెళ్ళొచ్చు అనేంత మంచి డిజైన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అబ్సల్యూట్లీ. స్పందన గారు, ఈ బ్లాక్ అండ్ హాఫ్ వైట్ కలర్ చాలా బాగుంది. ఏంటిది మెటీరియల్ యాక్చువల్లీ? ఇది ఫ్యాన్సీ శారీ అండి. ఇది ఇక్కడ ఎంబ్రాయిడరీ ఎంత బాగా ఇచ్చారండి. సో శారీ అంతా కూడా మనకి ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్ లో వచ్చింది. అండ్ ఇంకా మనకి బార్డర్ వచ్చేసరికి పీచ్ వై డిజైన్. ఓహో, ఇప్పుడు మనకి ఇట్లాగా కలర్ పూలు అంటే లోటస్, కౌ డిజైన్స్ ఇవన్నీ వస్తే పీచ్ వై డిజైన్ అంటారు. సో ఇదంతా ప్రింట్, దానిపైన మాత్రం ఇదంతా గొలుసు కుట్టు అండి. అవును అవును, సో కర్దానా వర్క్ అంటారు కదా. సో గొలుసు కుట్టు చాలా హైలైటింగ్ గా సూపర్ డిజైన్ అండి. మీకు అసలు కట్టుకున్నాక దీని లుక్ ఉండేది వేరు. అబ్సల్యూట్లీ. ఇది వస్తే టొమాటో రెడ్ మామూలుగా లేదు. ఇది ఓకే, ఇట్స్ టూ గుడ్ రియల్లీ. ఆర్గాన్జా సారీ ఎక్కడున్నా రెడ్ అట్రాక్ట్స్ కదా నిజంగా. జరీ బోర్డర్ వచ్చింది. ఓకే ఓకే, ఈవెన్ ప్లెయిన్స్ కూడా చాలా బాగున్నాయండి. క్యూట్ గా. సో ప్లెయిన్స్ కూడా చాలా బాగున్నాయి, ఎలిగెంట్ గా ఉంది సారీ. డిఫరెంట్ బ్లౌజ్ తోటి పేర్ అప్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తాయండి. అంటే కొంతమంది గ్రీన్ విత్ పింక్, గ్రీన్ విత్ కాంబినేషన్స్ వేస్తారు. సో అలా వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి కూడా బాగుంటది. ఇక్కడ చూపించచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఆఫీస్ వేర్ కి కూడా చాలా బాగుంది. ఇది ఆఫీసర్ కూడా చాలా బాగుంటుంది. సీ దిస్, అసలు కలర్ కాంబినేషన్స్
మంచి నాచు గ్రీన్ కి ఇది నావీ బ్లూ మిక్స్ అయి ఉంది బట్ టూ గుడ్ రియల్. కొన్ని బిజినెస్ మీట్స్ ఉంటాయి కదా, సో ఈ టైప్ ఆఫ్ సారీస్ తీసుకుని కొంతమంది ఏం చేస్తారు దీని మీద బ్లేజర్ వేసుకుంటారు. ఓ సో బ్లేజర్ తోటి కొంచెం పేరప్ చేస్తే కొంచెం డిఫరెంట్ గా హల్దీస్ కి చాలా బాగుంటది. ఎల్లో కలర్ అంటే ఆబ్వియస్ గా హల్దీ, ఇది సెమీ బెనారస్ వస్తుందండి. ఇది ఓకే, ఇది చూడండి 1000 రూపీస్ 999 ఇది 999. చాలా బాగుంది. హల్దీ అని అనగానే అందరూ ఎల్లోకి ప్రిఫర్ చేస్తారు కదా, ఆ ఎల్లో కలర్ డ్రెస్ కోసం వెతుక్కుంటాం మనం యాక్చువల్లీ. అందులోనూ 1000 రూపాయలు. అవును, లైక్ హల్దీకి ఏంటంటే అండి ఇప్పుడు వాటర్ పోస్తుంటాం కదా, అవును, సో అలాంటప్పుడు ఒక 1000 రూపాయలు చీర కదా, ఓకే ఇవన్నీ అండి ఆర్గాన్జా మీద డిజైన్ ఎంబ్రాయిడరీయా? ఎంబ్రాయిడరీ అండి, థ్రెడ్ వర్క్ అండి. ఇది మొత్తం సారీ అంతా వస్తుంది ఎంబ్రాయిడరీ. ఇందులో కలర్స్ కూడా వచ్చేసరికి మ్యాటీ వర్క్ అంటారు కదా, అది. ఇంట్లో కలర్ ఉంది ఇంకొకటి, పింక్ ఇస్ ఆల్సో సో గుడ్, చాలా బాగుంది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి, ఎల్లో, పింక్ అండ్ గ్రీన్, దిస్ ఇస్ బిస్కెట్ కలర్ మళ్ళీ చాలా. ఇవన్నీ కూడా థ్రెడ్ వర్క్స్ వస్తాయి, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ యూనిక్నెస్. ఏ డిజైన్ ది దాందే యాక్చువల్లీ. అంతే. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నవి అన్ని చూపించలేం కాబట్టి కొంతవరకు చూపిస్తున్నాం. లెట్ us go to ఫస్ట్ ఫ్లోర్. స్పందన గారు, అసలు ఇది ఎంత బాగుందో కలర్ అండ్ కాంబినేషన్. దిస్ ఇస్ రియల్ బెనారస్ ఐ థింక్ సో. కలర్ అసలు ఆరెంజ్ కలర్ 2025 లో మోస్ట్ పాపులర్ హిట్ కలర్ ఇది. టూ గుడ్ అసలు. ఆరెంజ్ కలర్ బెనారస్ లో చాలా రేర్ అండి ఆరెంజ్. సో ఇది సారీ బాడీలో చూస్తే జంగిల్ డిజైన్ అండి, ఎలిఫెంట్స్, పీకాక్స్, డియర్. యు ఆర్ వెరీ లక్కీ, రియల్ బెనారస్ చీర కట్టాను. దట్స్ సో నైస్. ఇప్పుడు ఈ ఫ్లోర్ లో మనకి ఎంత రేంజ్ లో మనకు దొరికే అవకాశం? ఫస్ట్ ఫ్లోర్ లో మనకి 3500 నుంచి 50,000 వరకు ఉంటాయండి. ఫ్యాన్సీలో అన్ని రకాలు. ఓకే. అండ్ ఇంకా పట్టు వచ్చేసరికి 3500 నుంచి మనకి ఒక 10,000 రేంజ్ వరకు. ఓహో. పట్టులో ఇక్కడ ఈ ఫ్లోర్ లో ఇవి అవైలబుల్ ఉంటాయి. రైట్. సో ఫ్యాన్సీలో మనకి అన్ని వస్తాయండి, పైతని, పటోలా, బాందిని, బెనారస్, మంగళగిరి, కుప్పడం, అండ్ ఇంకా క్రేప్స్, ఆర్గాన్జాస్, వర్క్ సారీస్, టసర్ సారీస్. సో ఈ టైప్ ఆఫ్ సారీస్ అన్ని ఇక్కడ ఉంటాయి మనకి. ఐ థింక్ హాఫ్ సారీస్ కూడా ఉన్నట్టున్నాయండి. హాఫ్ సారీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మాకేం చూపిస్తారు ఫస్ట్ ఫ్లోర్ లో? ఐ మీన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ సారీస్కి వెళ్ళిపోదాం. చలో. సో మనకి ఏంటంటే మనకి హాఫ్ సారీస్ అందరూ అడుగుతున్నారు. సో జూబ్లీ హిల్స్ లో మేము పెట్టలేదండి. సో బాగా అడిగేసరికి ఇంకా మిగతా అన్ని స్టోర్స్ లో, కూకట్పల్లి, నెల్లూరు, విజయవాడ, పాట్నీలో, సో అన్నిటిలోనూ మనం హాఫ్ సారీస్ ఇంట్రడ్యూస్ చేసాం. రైట్. అంటే మన క్యాజువల్ వేర్ దగ్గర నుంచి బ్రైడల్ వేర్ వరకు, కాక్టైల్ ఫంక్షన్స్ లో అండ్ ఇంకా రిసెప్షన్స్ లో బాగా వేసుకుంటున్నారు. ట్రూ. సో మొత్తం ఇక్కడ ఒక హాఫ్ సారీ ఉంది, ఇది చూపించేసి అప్పుడు వెళ్దాం. చాలా క్యూట్ గా ఉంది, చాలా అంటే చాలా. అంటే మరూన్ అండ్ గ్రీన్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. పట్టు అండి ఇది. సో చక్కగా చెక్స్ వచ్చాయి, బర్డ్ డిజైన్ వచ్చింది, అండ్ ఇంకా ప్లెయిన్ దుపట్టా వచ్చింది. అవును, ఇక్కడ స్టిచ్చింగ్ ఉందండి. స్టిచ్చింగ్ కూడా మనకు ఉందండి. అవునా? స్టిచ్చింగ్ కూడా మొత్తం అన్ని స్టోర్స్ లోనే మనకి స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే, బై ది స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. స్పందన గారు, నాకు ఈ ఆర్ట్ అయితే అసలు ఎంత బాగా నచ్చిందో. థ్యాంక్ యూ అండి. సేమ్ విజయవాడలో ఎంతైతే వాల్స్ అన్ని ఎంత చక్కగా పెట్టారు, ఇక్కడ కూడా అంత చక్కగా చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టోర్ లో అండి, విజయవాడ, కూకట్పల్లి కాదు, అన్ని స్టోర్స్ లోను మందీప్ గారు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్, ఎవరైనా కస్టమర్ వారాహికి వెళ్ళి ఏ మూల నుంచి ఒక ఫోటో తీసుకున్నా ఇట్ షుడ్ బి సూపర్, ఎక్సలెంట్ గా ఉండాలి. ఆ రోజు విజయవాడ ఇంటర్వ్యూలో చెప్పారు. అవునండి. ఇవన్నీ పట్టేనండి. సో వీటిలో పట్టు, ఫ్యాన్సీ అన్ని మిక్స్ ఉన్నాయండి. ఫేవరెట్ కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్ ఆల్వేస్ కదా, చాలా బాగుంది. సాఫ్ట్ పట్టు అండి ఇది. చెక్స్ పెద్ద పెద్ద కూడా ఉన్నాయి, చాలా బాగుంది. బుటీస్, బార్డర్ వచ్చేసరికి కడ్డీ బార్డర్ అంటారు కదా. ఇది పళ్ళు, రుద్రాక్ష డిజైన్ వచ్చింది మధ్యలో, చాలా బాగుందండి. ఇప్పుడు ఈ రేంజ్ ఎంత అంటే మనం ఎంత అనుకోవచ్చు అండి? సో ఇది వచ్చేసరికి 7,999 అండి. సో నైస్. 7,999 కి సూపర్ సారీ అండి ఇది. చాలా బాగుంది. కూకట్పల్లి ఇస్ వెరీ అఫోర్డబుల్ రేంజ్ అండి. ఇప్పుడు ఏదో మనకి గోల్డ్ పెరుగుతుంది కదా అని మనం చీరలు కూడా అస్సలు పెంచేది లేదు. మనకి డైరెక్ట్ వీవర్ ప్రైస్, మంచి ప్రైస్ మన కస్టమర్స్ కి ఇవ్వాలి. వారాహి కూడా అంతే. వారాహి వచ్చిన ఫస్ట్ నేమే అండి. అన్లైక్ మోడల్స్ బాగుంటాయి, డిజైన్స్ బాగుంటాయి, కలర్ కాంబినేషన్స్ కొత్తగా ఉంటాయి. సో అలాగని ఎక్కువ ప్రైజెస్ లేవు అని చెప్పి ఒక మనకి వారాహి అంటే అదొక నేమ్ వచ్చేసింది. సో వీ హ్యావ్ టు మెయింటైన్ దట్. అంటే ఇప్పుడు గోల్డ్ పెరిగింది కదా, సిల్వర్ పెరిగింది కదా అని అట్లా ఏమీ లేదు. అఫోర్డబుల్ ప్రైసెస్ సేమ్ అంతే ఉన్నాయి. బై ది వే, కూకట్పల్లి మెట్రో స్టేషన్ దిగిన వెంటనే మనకి వారాహి షోరూమ్ కనిపిస్తుంది అనమాట. ఇది కూడా
ఆనియన్ పింక్ కలర్ విత్ పర్పుల్ అండి ఇది కూడా సాఫ్ట్ సిల్క్ అండి ఇది కూడా అంతే 7,000 to 8,000 రేంజ్. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్ మనం వర్క్ చేయించుకోవచ్చు. వినగానే మళ్ళీ చాలా మంచి కలర్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్. సో ఇవన్నీ న్యూ కలర్స్ అండి, లైక్ డార్క్ రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో ఇవన్నీ కామన్ అన్నమాట. ఇవి కొంచెం పేస్టల్ కలర్ విత్ కాంట్రాస్ట్ బార్డర్స్. ఆ టైప్ లో అంటే దీంట్లో మన దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి. ఇది న్యూ కలెక్షన్ మీకు చూపిస్తున్నాను. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది. కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్. ఇది కొంచెం ఆనంద బ్లూ అంటాము, ఇది వచ్చేసరికి సీ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ టైప్ లాగా ఉంది. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్. సాఫ్ట్ సిల్క్ మొత్తం అన్ని ఎక్కువ ప్లెయిన్ కే వెళ్తారండి. ప్లెయిన్ ఆల్వేస్ గుడ్ అండి. ఇప్పుడు మనకి ఎక్కువ డిజైన్ ఉంటే దాని మీద సారీ పట్టుకుంటూ ఉంటుంది, మళ్ళీ పట్టుకుంటూ ఉంటుంది, డిస్కంఫర్ట్ కూడా ఉంటుంది. అందులోనే ఇది చెక్స్ అనుకుంటా. ఓ గాడ్ చాలా బాగుంది, చెక్స్ చాలా బాగుంది. సారీ అంతా చెక్స్ బ్లూ కాంబినేషన్. అవునవునవును. ఇది సారీ అంతా ఇదంతా కూడా జ్యువెల్ టోన్ అండి. ఇప్పుడు దాకా మీకు చూపించాను కదా, మీరు చూస్తే ఇలా చూస్తే ఒక కలర్, ఇట్లా చూస్తే ఒక కలర్స్ ఉన్నాయి. అలా కనిపిస్తుంది అన్నమాట. అవన్నీ పట్టు అండి. మళ్ళీ మనకి ఫ్యాన్సీ వచ్చాయి ఇక్కడ. ఇవన్నీ షిఫాన్ సారీస్ అండి ఇవి. ఇది ప్యూర్ షిఫాన్ సారీస్. ఓకే, మనం కింద గ్రౌండ్ లో చూస్తే కొంచెం సెమీ ఉంటాయి. సో ఇవి వచ్చేసరికి ప్యూర్ షిఫాన్ సారీస్ 3,499 అండి. ఇది జస్ట్ గుడ్, చాలా మంచి కాఫీ కలర్, హాఫ్ వైట్ బేస్ కలర్ ఉంది, చాలా బాగుంది. కొంచెం మెరూనిష్ కలర్ వచ్చింది. చాలా సాఫ్ట్ ఉంటాయండి షిఫాన్స్, చాలా మంది లైక్ చేస్తారు. అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. సో సెపరేట్ గా తీసుకోవడం అవసరం లేదు, ఇది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్. కొన్నింటికి 2 బ్లౌజెస్ కూడా నేను చూసానండి. కొన్ని ఉంటాయి, అంటే లైక్ కొన్ని సారీస్ విత్ సెల్ఫ్ వచ్చేస్తుంది, అంటే రన్నింగ్ లోనే వచ్చేస్తుంది. మనం దాన్ని డిజైన్ చేయడం కోసం ఇంకొక బ్లౌజ్ యాడ్ చేస్తాం అన్నమాట. కరెక్ట్. ఈ షిఫాన్స్ ఆర్ రియల్లీ గుడ్. ఇవన్నీ కూడా షిఫాన్స్. షిఫాన్స్ మీద ఇవన్నీ ఫ్లోరల్ ప్రింట్స్. ఓకే, ఇవి కూడా చాలా కలర్ కాంబినేషన్. ఇట్లా ఓపెన్ చేస్తుంటేనే జారిపోతుంది, అంత సాఫ్ట్ గా. ఇవి యాక్చువల్లీ సమ్మర్ కూడా కట్టొచ్చు, చల్లగా ఉంటాయి, వేడెక్కవి ఇవి యాక్చువల్లీ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇవి లైక్ నలిగిపోతుంది, మనం కూర్చున్నా. అవును, పిల్లల్ని క్యారీ చేసిన నలిగిపోతుంది అని ఆ ఫీలింగ్ కూడా అసలు అవసరం లేదండి. కరెక్ట్. గంజి పెట్టాల్సిన పని లేదు, రోలింగ్ ఇవ్వాల్సిన పని లేదు, మెయింటెనెన్స్ చాలా తక్కువ. అవును, బా ఇది మామూలుగా లేదు. ప్లెయిన్, నాకు ప్లెయిన్ చాలా ఇష్టం అసలు. లహరియా డిజైన్ లో క్రాస్ వచ్చింది అనమాట. ఇదంతా కూడా యాంటిక్ జరీ అండి. మ్యాంగో ఎల్లో చాలా బాగుంది. మస్టర్డ్ ఎల్లో కరెక్ట్. మంచి పసుపు రంగును కూడా చెప్పుకోవచ్చు. But this is too good really. Yeah. So ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు, అగైన్ గ్రీన్ కాంబినేషన్. చాలా బాగుంది. ఇది మస్టర్డ్ ఎల్లో లైక్ డార్క్ గ్రీన్ అండి. అవును, ఇట్స్ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇది కూడా టస్సర్ ప్లెయిన్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ అందులోనే ఇంకా అబ్బా ఏమన్నా ఉందా, అందులో ఎల్లోలోనే ఇంకొక గంధం రంగు, ఇది చాలా బాగుంది. ఆఫ్ వైట్ కలర్. ఓ మై గాడ్, అసలు బ్లౌజ్ చూడండి అసలు. ఓహో, బ్లూ కలర్ బ్లౌజ్. ఈ కలర్ కాంబినేషన్ చూస్తే నేను కడుపు నిజంగా ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా ఇంకొక చీర చూసేప్పుడు మనసు ఎలా పడిపోతుంది. అంటే అది కలర్ కాంబినేషన్స్ అనండి, డిజైన్ అనండి, ఆటోమేటిక్ గా పడిపోతాం. చాలా బాగుంది. సో ఈ సారీ మీరు ఒక్కసారి ఏమైనా సంథింగ్ బిజినెస్ మీట్ ఉన్నప్పుడు కట్టుకుంటే యూ కెన్ ఇమాజిన్ హౌ గుడ్ ఇట్ ఈస్. అసలు చాలా బాగుంటది. అబ్సల్యూట్లీ కరెక్ట్, చాలా బాగుంది. అంటే దట్టు ఇవి టస్సర్ కదండి, కొంచెం స్టిఫ్ గా ఉంటాయి. అవును. సో వీటి మీద మనం ఏ బ్లేజర్ తో fallen and little stiff. And this is bought again మంచి నాచు రంగు విత్ చాలా పెద్ద పెద్ద బుటీస్ వచ్చాయి. అవును. ఇది కూడా ఒకసారి బ్లౌజ్ చూద్దాం. మోస్ట్లీ దీనికి సెల్ఫ్ రన్నింగ్ ఇచ్చినట్టున్నారు. స్ట్రైప్ ఏమో నేను కూడా స్ట్రైప్ ఇచ్చారు. సేమ్ కలర్ కానీ స్ట్రైప్ చాలా బాగుంది. కానీ this is too good. సో ఇది వచ్చేసరికి మనకి మంగళగిరి అండి. ఇది మంగళగిరిలో సిల్క్ అండి. మంగళగిరి పట్టు అంటాం. మంగళగిరి సిల్క్ అండి. దిస్ ఆల్సో టూ కూడా అసలు ప్లెయిన్ ఉండి కింద కాస్ని ఫ్లవర్స్ లీవ్స్ చాలా బాగుంది. ఫ్లోరల్ సిల్వర్ జరీ బోర్డర్ వచ్చింది. బ్లౌజ్ ఉందండి దీనికి ఫ్లోరల్. బ్లౌజ్ చూడండి, ఇట్స్ వెరీ డిఫరెంట్. బాందని ప్రింట్ ఇచ్చాం. ఇందులోనే ఇంకొక టైప్.
బట్ దట్ ఈస్ సో ఎలిగెంట్ అండి, అది చాలా బాగుంది. సో దీంట్లోనే ఇది మొత్తం ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ వచ్చింది మంగళగిరిలో ఉండేది. అవును అవును, ఇది బ్యూటిఫుల్ కలర్. ఇవి కూడా మంగళగిరి కదండి? మంగళగిరి, ఇది లేటెస్ట్ డిజైన్. సో యాక్చువల్గా ఇది నిన్ననే వచ్చింది మన స్టోర్ కి. ఇప్పుడు మనకి తాంజావూర్ పెయింట్స్ వస్తున్నాయి కదా. అవును అవును. సో తాంజావూర్ పెయింట్స్ మంగళగిరి శారీ పైన. సో ఇవన్నీ తాంజావూర్ పెయింట్ మీకు ఐడియా ఉంటుంది కదా, మనం వరాహి అమ్మవారు కూడా అట్లా చేత్తోనే చేపించాము. సో ఇది శారీ పైన మంగళగిరి. ఈ పెయింట్ వాష్ చేసిన పోదా అయితే? ఏం పోదు. ఓహో, ఇందులోనే గ్రీన్ కలర్ అండ్ వైలెట్ కలర్. అగైన్ ఇది మళ్ళీ వేరే బ్యాచ్ అండి. ఇది ఇది వచ్చేసరికి బెనారస్, నేరేడు పంట. టసర్ బెనారస్. ఓకే, టసర్ బెనారస్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చాయి. బట్ కలర్ చాలా బాగుంది, బ్రైట్ డార్కెస్ట్ కలర్. సో దాంట్లోనే విత్ సాటిన్ బోర్డర్ అండి. ఇది ఫ్లోరల్ లో ఇంకా స్ట్రైప్స్ వచ్చాయి అండ్ ఇంకా సాటిన్ బోర్డర్. ఓకే, సో ఇవన్నీ కూడా అన్ని సింగిల్ పీసెస్ అండి. ఇది కూడా టైప్ ఆఫ్ ఎల్లో, దీని ఏదో అంటారు ఎల్లో, బట్ అచ్చా లైట్ అండ్ షేడ్ లెమన్ ఎల్లో. కరెక్ట్, లెమన్ ఎల్లో, లైట్ ఎల్లో కలర్. టూ గుడ్, 2 షేడ్స్ వచ్చాయి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఇది మనకి మైసూర్ క్రేప్ అండి. చూడండి అసలు, ఓ వావ్, ఇవి అసలు ఎన్నాళ్ళైనా అట్లానే ఉంటాయి. వీటికి కూడా లైక్ షిఫాన్ లాగా, వీటికి కూడా మనకి మెయింటెనెన్స్ చాలా తక్కువ, చాలా ఫ్రీ అండ్ కంఫర్టబుల్ అండి ఇది. చాలా బాగుంది. అండ్ ఇంకా మంచి ఆనంద బ్లూ కలర్, పెద్ద పెద్ద చెక్స్ విత్ లైక్ బిస్కెట్ బ్లౌజ్. విత్ బ్లౌజ్ అండి ఇది. సో హాఫ్ వైట్ కలర్ బ్లౌజ్. ఇది అసలు కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది. క్వైట్ ఆపోజిట్ కలర్ లో మనకి బ్లౌజ్ వచ్చింది, కొంచెం డిఫరెంట్ గా. చాలా చాలా బాగుంది. అంటే మనం ఏదో ఒక శారీలో ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది మిక్స్ చేస్తాం. అవును, అందులోనే ఇది అండి. ఇది కూడా మైసూర్ క్రేపే. సో ఇది వన్ ఆఫ్ ద డిజైన్. మధ్యలో వేరే డిజైన్ ఫుల్ ఆల్ ఓవర్ 3 పార్ట్స్ లో ఉన్నాయి. మొత్తం బాడీలో పైన కింద వచ్చేసరికి చెక్స్. సో ఇక్కడ ఇదేమో ఫుల్ డిజైన్ వచ్చిందండి. ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ అన్నమాట. నేను కట్టుకున్న కలర్ కి ఇది కొంచెం షేడ్ డిఫరెన్స్ అన్నమాట. ఇది కూడా కొంచెం బెనారస్ అండి. ఇది బెనారస్ సారీ అంటే కొంచెం బెనారస్ డిజైన్. మైసూర్ క్రేప్, మైసూర్ క్రేప్ లో బెనారస్ డిజైన్. ఓ మై గాడ్, ఇది కూడా వెరీ గుడ్ కాంబినేషన్. ఇటుక పొడి కలర్ అంటాం కదా, ఆ కలర్ లో ఉంది. ఇది అదే కలర్ బ్లౌజ్. సో గుడ్. ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్స్ ఆర్ రియల్లీ టూ గుడ్. మైసూర్ క్రేప్ లో గంధం రంగు విత్ మెరూన్ కలర్ కాంబినేషన్. అసలు మనసు దోచేసారు. చాలా బాగుంది. ప్లెయిన్స్ ఉంటాయి కానీ కట్టుకున్న తర్వాత చాలా చాలా బాగుంది, డిఫరెంట్ ఉంటుంది. చూడండి ఇది న్యూ డిజైన్ మైసూర్ క్రేప్ లో. అసలు ఇది ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే డిజైన్స్ కదా. ఇది చూడండి అసలు, ఓ మై గాడ్. సో మనకి బార్డర్ లో కూడా జ్యువెల్ టోన్, చాలా బాగుంది. 2 కలర్స్ మిక్స్ అయ్యాయి. బాడీ పార్ట్ లో పీచ్ వై డిజైన్ విత్ వైట్ రాణి పింక్. ఫస్ట్ ఫ్లోర్ మాత్రం నా మనసు దోచేసిందండి, మామూలుగా లేదు. ఇట్ ఇస్ టూ గుడ్ రియల్లీ. మీకు ఏ సారీ చూసినా నచ్చేస్తుంది. అదే కదా, అదే ప్రాబ్లం ఇప్పుడు. ఇది ఇందాక చూపించాం కదా, అందులోనే ఒక బ్యాచ్ అనుకుంటుంది. ఇది కూడా చాలా బాగుంది. టెంపుల్ డిజైన్ వచ్చిందండి, మనం బార్డర్ లో టెంపుల్ డిజైన్ ఇచ్చాము. అసలు ఎంత హాయిగా ఉంది, చాలా బాగుంది. కలర్స్ ఆర్ రియల్లీ టూ గుడ్. ఇది బాందిని అండి, వేరే మోడల్ బాందిని జార్జెట్. అంటే జార్జెట్ సారీ. అవును అవును. సో దీనికి బాందిని చేయించాము అన్నమాట. ఇట్లా మనం ఇది రోలింగ్ చేయించాలి. రోలింగ్ చేయిస్తే ఇంకొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. కరెక్ట్, డిజైన్ బాగుంది. సో మనకి అంటే మనం షాప్స్ లో మాత్రం ఇట్లానే సేల్ చేసేస్తాం. అవును. ఇది కూడా బ్యూటిఫుల్ కలర్. కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. బేస్ కలర్ అండ్ ఎల్లో. యాక్చువల్గా దీంట్లో బ్రైట్ కలర్స్ వస్తాయి, లైట్ చాలా తక్కువ. అందుకనే ఇది ఒక్క సింగిల్ సారీ తీసి పెట్టా చూపించడం కోసం అని. ఓకే ఓకే. సో ఇది వచ్చేసరికి మనకి మష్రూ బెనారస్. మష్రూ బెనారస్ కి ఇది టిష్యూ బార్డర్ అండి. టిష్యూ బార్డర్ పైన కూడా ఎంబ్రాయిడరీ వర్క్. ఇవన్నీ వర్క్ సారీస్ లోకి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు దగ్గర కొంచెం హ్యాండ్లూమ్ చూసాం కదా, ఇవన్నీ వర్క్ సారీస్. ఇది కూడా మష్రూ బెనారస్ అండి. అంటే అదొక టైప్ ఆఫ్ డిజైన్, ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్. అగైన్ టొమాటో బార్డర్, పెద్దది బార్డర్ వస్తుంది. సో పెద్ద పెద్ద బార్డర్స్ లైక్ పిండు పళ్ళు పెట్టుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది బాగా నచ్చుద్దండి సారీ. చాలా బాగుంది. సో ఇది కూడా మొత్తం అంతా అడవి జంగిల్ డిజైన్ మొత్తం అంతా చాలా బాగుంది. బుజ్జి బుజ్జి ప్యారెట్స్, చాలా బాగుంది. చాలా బాగుంది. ఇవ్వండి.
ఇవి ఇవి కూడా రా మ్యాంగో బెనారస్ అండి. రా మ్యాంగో బెనారస్ అన్ని పేస్టల్ కలర్స్, కొన్ని పేస్టల్ కలర్స్ ఉంటాయి అందులో మోస్ట్లీ అండి. ఇప్పుడు అవి ఇవి అడుగుతూ ఉంటారు. సో అంటే ఈ రోజు ఏంటంటే మనకి వచ్చిన న్యూ కలెక్షన్ చూపిస్తుంది అనమాట. పేస్టల్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇంకా బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఏదో సినిమాలో చెప్పినట్టు ఈ డిజైన్ కాదు బాబు, ఇంకొక డిజైన్, ఇదే కలర్ లో ఇంకొక డిజైన్, లేదా ఆ డిజైన్ లో ఇంకో కలర్, అలా ఉన్నాయి ఇక్కడ. ఏది నో అని చెప్పడానికి లేదు. బ్యూటిఫుల్ కలర్ అండి, బ్రైట్ పర్పుల్ కలర్ ఇది. సో దీంట్లోనే మనకి గ్రీన్, పీచ్ ఇవన్నీ కలర్స్ అన్నమాట. గ్రీన్, చాలా మనం అరిటాకు పచ్చ అంటాం కదా, ఇది కడితే మామూలుగా ఉండదండి, చాలా బాగుంటుంది. అంటే ప్యారెట్ గ్రీన్ కూడా చెప్తారు, బట్ ఇది 2 కలర్స్ ఉన్నాయి, ఎల్లో అండ్ గ్రీన్, 2 కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో. చాలా బాగుంది, అట్లా కనిపిస్తుంది. అవును, అదిరిపోయింది, మామూలుగా లేదు ఈసారి. అంటే సీరియస్ ఇంటర్వ్యూలు చేసి ఇప్పుడు ఇది ఒక ఆట విడుపు అనమాట. సరదాగా కాసేపు కొనుక్కోకపోయినా నయనానందకరం ఆడవాళ్ళందరికీ. శారీస్ చూస్తే అదొక సంతోషం. నిజంగా నిజంగా ఇవన్నీ వర్క్ సారీస్ అండి. వర్క్ సారీస్ అండి. అమ్మా ఇది బరువు ఉంది, ఇది కొంచెం బరువు ఉంది, ఎందుకంటే ఇదంతా చూడండి పర్ల్ వర్క్ ఉంది దీని మీద. పర్ల్ లోనే ఫ్లవర్, ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. అవునవును. సో ఇది పర్ల్ వర్క్ కాబట్టి కొంచెం హెవీ అనిపిస్తుంది అండి ఇది. సో ఇది లైక్ ఆర్గాన్జా నట్ లాంటిదండి మెటీరియల్. అచ్చా, పార్టీ వేర్. అబ్సల్యూట్లీ కాక్టైల్ ఫంక్షన్. సో సారీ అంతా ప్లెయిన్ విత్ బార్డర్. ఓ నైస్. అండ్ మనకి బ్లౌజ్ హెవీగా వస్తుందండి. చూడండి ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్. ఓహో, ఓకే, దిస్ ఇస్ బ్లౌజ్. సో బ్లౌజ్ హెవీగా వచ్చింది. సో మనకి సారీ హైలైట్ అవుతుంది అండ్ ఇంకా బ్లౌజ్ కూడా హైలైట్ అవుతుంది. దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ. ఓహో, సో ఇవన్నీ ఇది చాలా డిఫరెంట్ గా ఉందండి. దీని ప్రింటే డిఫరెంట్ గా ఉంది. తాజ్ మహల్ ముంతాజ్ ప్రింట్ లో ఉంది. ఇదంతా వీవింగ్ అండి, సారీ ప్రింట్ కాదు. అవునా, వీవింగ్ లోనేనా? సడన్ గా చూసి మీరు ప్రింట్ అనుకున్నారు. అవునవును, అసలు తాజ్ మహలే ఉంది ఇక్కడ. అరే బా, చాలా బాగుందండి. ఇదంతా వీవింగ్ వస్తుందండి సారీలో. కరెక్టే అండి, వీవింగ్. పైన పెయింట్ అనుకున్నాను, కాదు, వీవింగ్ లోనే ఉంది. సారీ అంతా అట్లానే వస్తుందండి. బా, ఇది మామూలుగా లేదు. కలర్ కాంబినేషన్స్ అండ్ మొత్తం ఫారెస్ట్ అంతా ఇక్కడే ఉంది. టస్సర్ అండి, చాలా బాగుంది. ఇది కూడా న్యూ కాన్సెప్ట్. సారీ మొత్తం ఇలాగా జంగిల్ డిజైన్ వచ్చింది. అంటే కొంచెం హెవీ లుక్. అవును, హెవీ లుక్ లాగా అనిపిస్తుంది. దీనికి జస్ట్ ఒక సింపుల్ చైన్ వేసినా చాలు అన్నమాట, అంత బాగుంది. లైక్ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ తోటి పేర్ అప్ చేసుకోవచ్చు, బాగుంటదండి. ఇది కూడా మంచి గోల్డెన్ కోరా టిష్యూ అండి ఇది, చాలా బాగుంది. సో సారీ అంతా ఇలాగా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. అంటే ఇప్పుడు బేసిక్ గా ఇవి ఎందుకు అంటే ఇప్పుడు వెడ్డింగ్స్ కదండి, వెడ్డింగ్ సీజన్స్ లో. సో మనం ఒక పెళ్లికి వెళ్ళినా, మన ఇంట్లో పెళ్లి జరిగినా మనం కొంచెం హైలైట్ గా, కొంచెం నిండుగా కావాలి కాబట్టి. కరెక్ట్. ఎంత పెద్ద పాయింట్ కదా, మనం ఒకళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్ళడం వేరు, మన ఇంట్లోనే పెళ్లి అవ్వడం వేరు. ఎవరైనా కానివ్వండి, మనం మాత్రం హైలైట్ గా కనబడాలి కదా. అవి ఇది కాస్త ప్రశాంతంగా లైట్ వెయిట్ గాల్లో తెలుతున్నట్టున్నాయి, ఇవి బాగున్నాయి. టిష్యూ ఇందులో కలర్స్, ఇది ఒకటి క్రష్డ్ టిష్యూ అండి, చాలా బాగుంది. క్రష్డ్ టిష్యూ పైన మిర్రర్ వర్క్, అదే గాల్లో తెలుతున్నట్టే ఉంది. అబ్సల్యూట్లీ. ఇది మళ్ళీ కొంచెం హెవీ వర్క్ వచ్చింది అంతా. సో అంటే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కాబట్టి కొంచెం హెవీ వర్క్ అండి ఇది. ఇంకా చూపించాల్సిన చాలా ఉన్నాయి. అదే కదా, లేదు మీరు ఎన్ని చూపిస్తారో చూపించండి. మేబీ ఆర్ రెడీ టు వాచ్ ఇట్ యాక్చువల్లీ. అబ్బా, ఇది అయితే అసలు మామూలుగా లేదు. ఓ మై గాడ్, ఏంటండి మెటీరియల్ ఇది. ఇది అసలు ఎంత బాగుందో. సీకో పట్టు అంటారండి ఇది. అవునా, ఏ రేంజ్ లో ఉన్నాయండి ఇవి? అసలు చాలా బాగా నచ్చేసింది నాకు. ఇంత ప్లెయిన్ ఉండి చిన్న బార్డర్ ఉంటే అమ్మో దీన్ని వదిలేలేదు నిజంగా. ఏ రేంజ్ లో ఉన్నాయి? 8000 రేంజ్ అండి. ఓ గాడ్, చాలా. ఇందులో కలర్స్ ఉన్నాయండి? సో కలర్స్ అన్ని ఉన్నాయి అన్ని. జస్ట్ ఒకటి పెట్టాము ఇక్కడ. సో ఇవి కుప్పడం ఇంతకు ముందు చెక్కలకేవో ఇలా వచ్చేవేమో కదండి, ఇప్పుడు అలా రావట్లేదా? లేదండి, అంటే అవి యాక్చువల్లీ కోరా సారీస్ వస్తాయి. కోరా సారీస్ అట్లాగా మనకి ఒక వుడెన్ ఒక పెద్ద లాగ్ దానికి చుట్టీస్ వస్తాయి అన్నమాట. సో కుప్పడం సారీస్ ఫోల్డ్ ఇట్లా ఉంటేనే మనకు కంఫర్ట్ అనిపిస్తుంది చెప్పాలంటే. అట్లా మనం చెక్కదానికి ఎక్కువ రోజులు పెట్టినా కూడా అవి పాడవుతాయి. సో అందుకని ఈ ఫోల్డ్ బాగుంటుందండి. మొన్న మాధవీలత గారు August 15th కి ఇదే కలర్ కాంబినేషన్ ఇలానే కట్టుకొచ్చారు ఒకసారి. ఇవన్నీ ఏంటంటే ఒక ఎస్పెషల్లీ ఆస్పీషియస్ డేస్ కి చూస్ చేసుకునే కలర్స్ అన్డౌటెడ్లీ, నో డౌట్, బట్ టూ గుడ్ రియల్లీ. కలర్స్ అన్ని ఏంటి అంటే పూజలకి నిండుగా ఉంటారండి, బాగుంటది. సో ఇది కూడా చూడండి, బ్యూటిఫుల్ కాంబినేషన్, పర్పుల్ విత్ బ్రౌన్.
ఇది శారీ అండి, చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది, హాఫ్ వైట్ పర్పుల్ విత్ పర్పుల్ అండి. ఇది గద్వాల్ అండి, ఇది గద్వాల. గద్వాల్ సారీ. చక్కగా మీకు బార్డర్ లో కూడా 2 టైప్స్ అండి, లైక్ అంటే పైన ఒకటి, కింద ఇంచ్ బార్డర్ ఒకటి, కొంచెం ఈ లాస్ట్ లో ఈ కలర్ ఇవ్వడం వల్ల లుక్ ఇంకా డిఫరెంట్ గా బాగుంది. ఉంది. దిస్ గ్రీన్. సో ఈ కలర్ మనం బ్లౌజ్ పేరప్ చేసుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది. ఇందులో 3 కలర్స్ వేసుకోవచ్చు, బేస్ వేయచ్చు, ఇది గ్రీన్, ఏది వేసినా డిఫరెంట్ ఈ డిఫరెంట్. సారీని 3 times 3 బ్లౌజెస్ చేసుకున్నా ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది. కరెక్ట్. అగైన్ దిస్ ఇస్ గ్రే అండ్ పింక్ విత్ చెక్స్. చిన్న చిన్న చెక్స్ అండి. కొంచెం మెరూనిష్ కలర్, పింక్ లాగా వస్తుందండి ఇది. సారీ ఎంత వింటేజ్ స్టైల్ మోడల్ లాగా. కరెక్ట్. సో ఇందాక మీరు మన మానిక్విన్ కి ఆరెంజ్ కలర్ ది ఒకటి డ్రేప్ చేసాం కదా, సో అవును. సో ఇది ఇది చాలా డిఫరెంట్ గా ఉందండి. ఆర్గాన్జా ఇది. ఆర్గాన్జా. ఆర్గాన్జా పైన ఇదంతా పెయింట్. సో పెయింట్ అవుట్ లైన్ మనం ఇట్లా వర్క్ చేపించాం. వర్క్ వచ్చిందండి. సో బ్రైట్ గా లుక్ కనిపించింది. ఇది ఎలివేట్ అవుతుంది అన్నమాట, డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఇది ఒక న్యూ స్టైల్. అవును. సో మీరు చూస్తే ఒక్కొక్క న్యూ స్టైల్ కనిపించేస్తుంటది. కరెక్ట్. రియలీ గుడ్ అండి. స్టాక్ మాత్రం చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఐ లవ్ దిస్ స్టాక్. ఇవి కోటా చెక్ అండి. ఇది కోటా చెక్. ఇది కొంచెం కోటా కదా. కొంతమంది కోటాస్ లైట్ వెయిట్ వచ్చే సమ్మర్ లో ప్రాణం అండి కోటాస్. అంటే లైక్ సమ్మర్ లోనే కాదు, ఏ సీజన్ అన్నా కొంతమంది ఓన్లీ ఇవే కడతారు. కరెక్ట్. క్లయింట్ ఆఫ్ పీపుల్. ఇందులో బ్లౌజ్ ఉందండి, విత్ బ్లౌజ్ వస్తుంది. 100% అన్ని బ్లౌజ్ ఉంది. మర్చిపోయాను, కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చూడండి, చాలా బాగుంది. డిఫరెంట్ గా బ్లౌజ్ మీద కూడా మనకి ఎంబ్రాయిడరీ ఉంది. ఇదిగోండి, ఇది ఆర్గాన్జా విత్ కొంచెం సిల్వర్ జరీ బోర్డర్, మునియా స్టైల్. మునియాస్ అంటే మనకి పైతని కదా. సో దీంట్లో ప్యాస్టల్ కలర్ అయితే చాలా చాలా కలర్, జస్ట్ టూ గుడ్ రియల్లీ. ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్ అండి. ఇది ఒక టైప్ ఆఫ్ వర్క్. ఇది కూడా టిష్యూ. అవును, కోరా టిష్యూస్. ఇది ఒక టైప్ ఆఫ్ వర్క్. ఇది కరెక్ట్. థ్రెడ్ వర్క్. మీరు ఒక్కొక్క సారీ మీద ఒక్కొక్క టైప్ డిఫరెంట్. ఎలా ఉందో చెప్పనా, కేక్ మీద మనం పేరు రాస్తాం కదా, అలా ఉంది క్యూట్ గా. ఈ కోటాస్ లో ఇవన్నీ కలర్స్ చాలా బాగున్నాయి యాక్చువల్ గా. ఇది సింపుల్ గా జస్ట్ ఒక చిన్న బోర్డర్ వస్తుందండి, అంటే సింపుల్ గా లైక్ చేసే వాళ్ళకి అట్లా బాగుంటది. అంటే నాలాంటి వాళ్ళ కోసం అన్నమాట. చాలా సింపుల్ అండ్ సూపర్ టేస్ట్. ఇది కూడా చాలా బాగుంది. అసలు దీనికి బార్డర్ ఉన్నట్టే తెలియట్లేదు, అంత మరీ ఇంత డీసెంట్ గా ఉంది. మా ఇంటర్వ్యూస్కి ఇలాంటివే కావాలండి, వెరీ డీసెంట్. అంటే మరీ ఎక్కువ ఈ టైప్ అన్నినేమో టెంపుల్స్ కలా వెళ్తాం కదా, అప్పుడు బాగుంటాయి. బట్ ఇన్ జనరల్ గా ఈ డాక్టర్స్, సివిల్ సర్వెంట్స్, అవునండి, వాళ్ళందరికీ కూడా ఇంత సింపుల్ గా ఉంటాయి డిజైన్స్. ఇట్లా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా కోటా చెక్ ఉంది. వావ్, ఇది చూడాలి మీరు నిజంగా. జస్ట్ 1 inch బార్డర్ ఉంది కింద. సారీ ఎంత లైట్ వెయిట్, గాల్లో తేలుతుంది. ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, చాలా బాగుందండి. దిస్ ఇస్ ఆల్సో టూ గుడ్ అసలు. సో ఇది మనకి ఇక్కత్ పటోలా అండి. పటోలా సారీస్ అంటాం కదా. సో పటోలా సారీస్ మోస్ట్లీ అవి చాలా 1 lakh ప్లస్ అట్లా ఉంటాయి. సో ఇవి కొంచెం మనకి అఫోర్డబుల్ రేంజ్ లో 20,000 25,000 అట్లాగా. ఇది చూడండి, ఇది శారీ అంతా ఇలా ఉంటుంది. సో శారీ అంతా ఇలా ఉంటుంది. సో మనకి ఇది ఏంటి అంటే, సో శారీ మనము ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్. ఓ ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్, చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఇది మనకి వీవ్ తెలియదండి, ఇది ఫ్రంట్ బ్యాక్ అదే అన్నది తెలీదు. సో ఇది స్పెషాలిటీ అదనమాట, పటోలా స్పెషాలిటీ అది. ఫ్రంట్ బ్యాక్ అంతా ఇంకొకలాగానే ఉంటుందండి. ఇందులో కాటన్స్ వచ్చాయండి, పటోలాలో కాటన్ వస్తుంది. పటోలాలో కాటన్స్ అంటే లైక్ ప్రింట్స్ వస్తాయి. వీవింగ్, ఇది అబ్సల్యూట్లీ పట్టు కదా. సెషన్ అంతా కూడా పటోలా, చాలా బాగుంది. దీంట్లోనే మనకి ప్లెయిన్స్ ఉన్నాయి, మొత్తం ఆల్ ఓవర్ డిజైన్. ఇది నవరత్న డిజైన్ అంటారు. ఇది మనకి ఎన్నో ఇయర్స్ నుంచి లైక్ పటోలా వచ్చిన దగ్గర నుంచి ఎవర్ గ్రీన్ అండి. నవరత్న డిజైన్ అంటాం. ఇది ప్లెయిన్స్ గానీ డిజైన్స్, ఓన్లీ బార్డర్స్. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఎలిగెంట్ అంటాం కదా, అలా ఉంది సారీ, చాలా బాగుంది. ఏమి లేకుండా
మీకులాగా చక్కగా లాంగ్ హ్యాండ్స్ బ్లౌజ్ ఒకటి పేరప్ చేస్తే చాలా ఇంకేం అవసరం లేదు. అసలు క్రేవీ లేకపోవడమే మహదానందంగా ఉంది. చాలా బాగుంది టు బి ఫ్రాంక్. ఇవన్నీ అదే అండి, ఇవన్నీ పటోలా శారీస్. ఇక్కత శారీస్ ఉన్నాయి, పటోలా శారీస్ ఉన్నాయి, రెండు ఇక్కడే ఉన్నాయి ఈ కౌంటర్ లో. చూడండి ఇవన్నీ, ఇది ఒకటి, ఇది కూడా కొంచెం స్పెషల్ శారీ, ఇక్కత్ శారీ అండి ఇది. సో ఇది చూసారు కదా, యాక్చువల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇగో ఇక్కడ ఇవన్నీ చిన్న చిన్న బుటీస్ అండి. అవును, అంటే చిన్న చిన్న బుటీస్ అన్ని అట్లా పేరప్ చేసి అలా వ్యూ చేస్తారు. ఇది కొంచెం పెద్దది, ప్లస్ క్లాత్ కూడా వేరే ఉంది, కొంచెం ఇంకొంచెం ప్రీమియం. ఇది ఇంత పెద్ద బుట్టి వచ్చిందండి మీరు అబ్జర్వ్ చేస్తే. ఈ టెక్నిక్ ని ఏమంటారు అంటే మడతాసు వీవ్ అంటారు. పటోలాలో అంటే ఇక్కత్ పటోలాలో వీవింగ్ చేసేటప్పుడు ఇంత పెద్ద బుటీస్ రావడం చాలా రేర్, చాలా కష్టం కూడా చేయడానికి. ఇంకోటి ఈ మెటీరియల్ మీరు వచ్చి పట్టుకుని చూస్తేనే తెలుస్తుంది. ఇలా కెమెరాలో మీకు అంతా నేను చూపించలేకపోవచ్చు, కానీ సంథింగ్ ఇట్ షోస్ ద క్వాలిటీ అండి. అవునండి, ఎక్సలెంట్. అసలు ఇక్కడ మనం ప్యూర్లీ లెహంగా చూపిస్తున్నాం అనమాట. ఓ వావ్, బ్రైడల్ ఫ్రిల్ మామూలుగా లేదు, మామూలుగా ఉండదండి. ఇది ఇంకా మనకి లోపల ఇది నాట్స్ ఉన్నాయి, లైక్ అంటే మనం స్టోరేజ్ పర్పస్ కోసం అట్లా నాట్స్. ఈ క్యాన్ అంతా ఓపెన్ చేస్తే ఒక బుట్ట బొమ్మ లాగా వస్తుంది. అవునవునవును, అవును అవును. సో ఇది చక్కగా జార్జెట్ అండి, జార్జెట్ పైన మొత్తం అంతా వర్క్. చాలా బాగుందండి. ఒక్క స్టిచ్చింగ్ చేయించుకుని వేసేసుకోవచ్చు. సో ఇది మనకి ప్రైస్ వచ్చేసి కూడా ఒక 15,000 రేంజ్. ఓ, ఎంత ప్రైస్? 15 కాదు, 1399. సో నైస్, రియల్లీ చాలా బాగుందండి, చాలా బాగుంది. యాక్చువల్ గా ఇదే కనుక మనం బయటకు వెళ్తే మినిమం 50 చెప్తారు ఈజీగా. 30+ అయితే 100% ఉంటుంది. 14,000-15,000 లోనే మనకి ఇది రావడం అనేది నిజంగా వెరీ గుడ్. యాక్చువల్లీ ఒక స్టిచ్చింగ్ ఒకటి చేయించుకుంటే ఇంకా చాలా. ఇది మన దగ్గరే చేస్తారండి? స్టిచ్చింగ్ కూడా ఉంది మన దగ్గర, చేయించుకోవచ్చు. తర్వాత ఇందాక నేను కుకట్పల్లి అన్నాను, యాక్చువల్లీ కుకట్పల్లి కాదుట ఇది. సో ఇది కేపీహెచ్పి, నాకు తెలియదు ఆ విషయం. కేపీహెచ్పి వేరు, కుకట్పల్లి వేరు. దిస్ ఇస్ కేపీహెచ్పి. మెట్రో స్టేషన్ దిగిన వెంటనే కమాన్ లోపలికి ఎంటర్ అయితే మనకి ఉంటుందన్నమాట, వెరీ నియర్ బై టు మెయిన్ రోడ్. ఓ సో నైస్. దిస్ ఇస్ మెంతి ఎల్లో అంటారండి, లేతే ప్యారెట్ గ్రీన్ ఆ టైపా? కొంచెం ఎల్లో, సంపెంగ కలర్. కరెక్ట్ చెప్పాలంటే లిటిల్ సంపెంగ ఎల్లో మిక్స్ ఉంది. కరెక్ట్ గా చెప్పలేం కలర్స్, ఎందుకంటే ఒక్కొక్కసారి మెంతి ఎల్లో మిక్స్ ఉంటుంది, ఇందులో పసుపు. మీకు ఏ కలర్ కనిపిస్తుందో చూడండి. సో నైస్. ఇది బ్లౌజ్ ఏమో కదండి? బ్లౌజ్ కూడా హెవీ వర్క్ వచ్చిందండి. అసలు ఎంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మొత్తం అంతా ఇది హెవీ వర్క్ అండి. ఇది మొత్తం అంతా హ్యాండ్ మేడ్. ఇది చున్నీ అనుకుంటా, అది దుపట్టా. సో దుపట్టాకి కూడా మనకి స్కాలోప్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది. స్కాలోప్ బార్డర్ మనం ప్రత్యేకించి చేయించుకుంటాం, ఆరెల్స్ లేకపోతే మనం బార్డర్ అనేది యాడ్ చేయిస్తాము. కానీ సో మన దుపట్టాకి దాంతో పాటే వచ్చేసిందండి స్కాలోప్ బార్డర్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్, చాలా బాగుంది. సో నెక్స్ట్, సో ఇది వచ్చేసరికి జస్ట్ క్యాజువల్ వేర్ అండి. అంటే ఇదంతా బ్రైడల్, ఫంక్షన్స్ కి అలాగా బ్రైడల్ ఉంటుంది. సో ఇది జస్ట్ క్యాజువల్ వేర్ అండి, అంటే ఇంట్లో పూజలు, చాలా బాగుంది. ఇది కూడా కలర్స్ అండ్ కాంబినేషన్స్ చాలా. ఆఫీసెస్ లో ఫెస్టివల్స్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ బ్రైట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్ అండి. ఇది ప్రైస్ 3,700. ఇడిదా సీరియస్లీ? స్టిచ్చింగ్ కూడా రావట్లేదు కదండి 3,700 కి. సో నైస్. 3,700 అండి ఇది. ఓకే, 3,500 కి బయట మనకి స్టిచ్చింగ్ కూడా అవ్వట్లేదు. టు బి ఫ్రాంక్, 3,500 కి మనకి లెహంగా ఫుల్ వచ్చేస్తుంది. బ్లౌజ్, లెహంగా అండ్ దుపట్టా కూడా. దుపట్టా ఇది దుపట్టా విత్ బార్డర్, డిజైన్ అన్ని దానిపైన. రెండు కలర్ కాంబినేషన్స్ ఆర్ టూ గుడ్. చాలా బాగుందండి, చాలా బాగుంది. సో ఎక్సలెంట్. ఇవన్నీ కూడా సంతోషంగా ఉంది. తక్కువ ప్రైస్ లో మనకి ఆ లుక్ అంతా బాగుంది. సో ఈ పీచ్ కలర్ చూద్దామండి, లైట్ బేబీ పింక్. సో ఇట్స్ వెరీ గుడ్ అండి, ఎందుకంటే దాని మీద పర్ల్ డిజైన్ అండ్ ఇంకా థ్రెడ్ వర్క్ వచ్చింది. మొత్తం అంతా ఆర్గాన్జా మెటీరియల్. సో దానిపైన పర్ల్ వర్క్ అండి. అండ్ ఇంకా మనకి హైలైట్ పార్ట్ బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ వర్క్ వచ్చింది. అసలు చూసారా ఎంత హెవీ వర్క్ ఉందో ఇది. ఓ మై గాడ్. ఇది మనకి బయట స్టిచ్ చేయించాలంటే మినిమం ఒక 3-4 నెలలే పడుతుంది, టైం పడుతుంది, మొత్తం అంతా మగ్గం మీద చేయించాలంటే. సో ఇది మనకి ప్రైస్ వచ్చేసి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. చేస్తారా? బయట నేను చూసాను కాబట్టి ఐ థింక్ ఇట్స్ 40 వరకు ఉంటుంది అనుకుంటున్నాను. 12,999. ఇస్ ఇట్? yes, ఇదిగోండి ఇక్కడ 12,999. 12,999 అన్నమాట. సో నైస్, రియల్లీ. ఒకసారి బ్లౌజ్ చూడండి, ఇంకా సూపర్ ఉంటుంది.
ఇదా యా మొత్తం హెవీ వర్క్ అండి బ్లౌజ్ అంటే హ్యాండ్స్ కి బాడీ పార్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్ దానికి సెపరేట్ గా ఇచ్చారా? అండ్ దుపట్టా పైన కూడా వర్క్ వచ్చింది. మా కెమెరామెన్స్ అనుకుంటున్నారు బాబాయ్ మా ఇంట్లో వాళ్ళు మాత్రం వీడియోలు చూడకూడదు ఖచ్చితంగా, ఇవన్నీ కావాలనుకుంటాను. బట్ కానీ రాకేష్ లెస్ ప్రైస్ లో ఉంది. మీ పిల్లలు పెద్ద నేనే చెప్తాను ఇది ఇక్కడికే రమ్మని చెప్పి, డౌట్ లేదు. అసలు మొత్తం హెవీ వర్క్ వచ్చింది చూడండి, చాలా హెవీగా ఉంది. దిస్ ఇస్ చున్నీ దుపట్టా. ఎస్ చాలా బాగుందండి. ఇంత తక్కువ ప్రైస్ కి ఐ కెన్ ఛాలెంజ్ ఎక్కడ కూడా మనకి రాదండి. అబ్సల్యూట్లీ. సో మనకి ఒకసారి రెడ్ చూద్దాము. ఇది బ్రైడల్ అండి, ఇది పర్ఫెక్ట్ ఫర్ బ్రైడల్. సో ఇది ఏంటంటే మహారాష్ట్రియన్స్ లైక్ నార్త్ ఇండియన్స్ వాళ్ళు పెళ్లికి యూజ్ చేస్తారు కదా, సో ఆ టైప్ ఆఫ్ డిజైన్ అండి ఇది. సో బాందిని బెనారస్. సో ఇది అంటే ఆల్టర్నేట్ డిజైన్ బాందిని బెనారస్ అండ్ ఇంకా సో ప్లెయిన్ మీద వర్క్ అండి అంతా. అవును బాందిని దుపట్టా. ఇది కూడా చాలా లేటెస్ట్ మోడల్ ఇది. సో ఇది కూడా మనకి బయట చేయించాలంటే ఒక 50,000 పెట్టండి అసలు రానే రాదండి అసలు. సో ఇది వచ్చేసరికి 8,999. అరే చాలా. ఈవెన్ ఈ పింక్ కూడా చాలా బాగుందండి, లోటస్ అదంతా ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది. ఇది అసలు ఎంత బాగుందో ఇదైతే మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. ఇది 8,999. ఇది 11,000 అండి. చాలా బాగుంది ఇది. అంటే ఇది మొత్తం అంతా ఫ్లోరల్ డిజైన్ మల్టీ కలర్ లాగా వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసరికి డబుల్ స్కాలోప్ వచ్చిందండి. అంటే యాక్చువల్లీ అన్బిలీవబుల్ ప్రైజెస్ టు బి ఫ్రాంక్. ఎస్ అబ్సల్యూట్లీ. ఒకదాని మించి ఒకటి ప్రైజెస్, ఒకదాన్ని తగ్గించి ఒకటి. నిజం. ఇందులోనే మనకి పైనేమో మనకి అదేంటి బెనారస్ అవన్నీ బెనారస్. అంటే కొంచెం సింపుల్ గా నాకు ఇంత వర్క్స్ వద్దు అనే వాళ్ళకి కొంచెం ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ బాగా నచ్చుతాయి. ఇది అంతా బెనారస్ డిజైన్ విత్ బోర్డర్, స్కాలో బోర్డర్ వస్తుంది. ఇందులోనే మనకి దాన్ని ఏమంటారు, పోచంపల్లి డిజైన్ ఏమంటారు దాన్ని, అక్కడ ఇక్కత్ డిజైన్ ఉంది, అది కూడా డిజైన్ ఉంది. యా చూద్దాం. ఇది బెనారస్ డిజైన్ చాలా బాగుంది. అది కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇక్కత్ అంటే చూపియమ్మా. ఇది కలంకారీ డిజైన్. ఇది కలంకారీ. ఇక్కత్తులో కూడా ఉంది చూడండి, అక్కడ ఎల్లో బ్లాక్ అండ్ వైట్ జిగ్స్ అదే టెంపుల్ డిజైన్ లో. అంటే ఇది కొంచెం బార్డర్ పైన జిగ్జాగ్ డిజైన్ ఇక్కత్ స్టైల్లో వచ్చింది. అంటే ఇవన్నీ కొంచెం అఫోర్డబుల్ రేంజ్ కాబట్టి ఇవన్నీ ప్రింట్స్. అవును. ఓ సో నైస్. ఈవెన్ వీళ్ళు కాలేజ్ లో చిన్న ఫెస్ట్లు ఉన్నా కూడా వేసుకెళ్ళచ్చు, చాలా బాగుంటుంది. 1,000 రూపీస్ కి ఏమొస్తుందండి? 1,000 రూపీస్ మెటీరియల్ కూడా రాదు, స్టిచ్చింగ్ కూడా రాదు. సో నైస్, వెరీ నైస్. అది కలంకారీ వస్తుందండి. ఇది కలంకారీ సంథింగ్ డిఫరెంట్. ఇవాళ రేపట్లో చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారండి. అవును. సో కలంకారీ కొంచెం క్రస్ట్ డిజైన్ లాగా వచ్చింది. కింద బార్డర్ వచ్చేసరికి కొంచెం పట్టు బార్డర్ స్టైల్లో ఇచ్చాము. గ్రీన్ కలర్, మెంతి గ్రీన్, మెహందీస్ కి వాటికి చాలా బాగా సెట్ అవుతుంది. మనకి దుపట్టా మీద వస్తుంది. దుపట్టా పైన కూడా మొత్తం డిజైన్ దీని మీద ఉన్న ప్రింటే దాని మీద కూడా వస్తుంది. చాలా బాగుంది. కానీ ద బెస్ట్ అండి, ద బెస్ట్ అంటే ద బెస్ట్ లెహంగాస్. అవును, క్వాలిటీ వైజ్ అండ్ లుక్ వైజ్. అంటే ప్రైస్ చెప్పడం, ప్రైస్ వైజ్ కూడా మీకు అంటే మన ట్యాగ్ ప్రైస్ కూడా మనం చూపించాము. అవును. ద బెస్ట్ ప్లేస్ ఫర్ వన్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. సో నైస్. ఇది చూపించాము. గ్రీన్ కలర్ అంటే కొంచెం బ్రైట్ కలర్ కదా, కొంచెం కలర్ బాగుంటుంది. ఇది కూడా మొత్తం ఈ బ్రైడల్స్ వచ్చేసరికి మొత్తం అన్ని కూడా ఆల్ ఓవర్ వస్తాయండి. ఎందుకంటే మనకి లెహెంగా చుట్టూ ఆల్ రౌండ్ మొత్తం ఉండాలి కదా. లైక్ ఫోటో షూట్స్ కి, కాక్టైల్ ఫంక్షన్స్ కి, సంగీత్ కి చక్కగా డాన్స్ వేస్తారు కదా. సో మనం తిరిగినప్పుడు కూడా బాగా కనిపిస్తుంది. అవును. ఇంకో విషయం ఏంటంటే ముట్టుకుంటే చిరిగిపోతుందేమో లేకపోతే ఊడిపోతాయేమో టెన్షనే లేదు. స్ట్రాంగ్ ఉంది, స్ట్రాంగ్ ఉంటుంది. చాలా స్ట్రాంగ్. క్వాలిటీ ఇస్ వెరీ గుడ్. క్వాలిటీలో చూసుకోకర్లేదు. ట్రూ. చాలా బాగుందండి. బ్యూటిఫుల్ కలర్ అండి, పేస్టల్ కలర్. ఓ సో చున్నీ వచ్చేసరికి అది ఆర్గాన్జా క్రస్ట్ విత్ స్కాలోప్ బార్డర్, కొంచెం టిష్యూ మిక్స్ ఉన్నట్టుంది. ఇది కూడా చాలా హైలైట్ ఉంటుందండి. కలర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ వెరీ గుడ్ అండి. చాలా రేర్ మనకి హాఫ్ సారీస్ లో ఇలాంటి కలర్ చాలా రేర్ గా వస్తుంది. మొత్తం అంతా చిప్ వర్క్. సో ఇవి కూడా అసలు చేతికి అంటుకోవడం అట్లా ఏముండదు. అదే చూసాను కదా. ఈవెన్ ఏం పట్టుకోవట్లేదు కూడా. ఇవి జనరల్ గా మనకి ఈ లెహంగా దిమే పడగానే పట్టేసుకుంటాయి కదా, అలా షార్ప్ గా కూడా ఏం లేదు.
రియలీ గుడ్ అండి. ఎస్. అసలు అన్ని ఒక్కసారి చూపించలేము, అందుకే నేను స్పందన గారు ఏమడుగుతున్నా అంటే ఒక వారానికి ఒక ఎపిసోడ్ సపరేట్ గా ఆ వారం అంతా కూడా ఓన్లీ లెహంగాస్ అన్నమాట, నెక్స్ట్ వీక్ అంతా ఓన్లీ జార్జెట్స్, ఇలా అయితేనే అన్ని చూపించగలుగుతామని. ఎస్. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాం మరి. ఓకే అండి. అన్ని చూపించలేకపోతాం, బట్ మనసు మాత్రం మామూలుగా కొట్టుకోవట్లేదు కలర్ కాంబినేషన్స్. చలో లెట్ us go to సెకండ్ ఫ్లోర్. ఇది హ్యాండ్లూమ్ సెషన్ కి వచ్చాం మనం. హ్యాండ్లూమ్ సెషన్ లో యాక్చువల్లీ ఇది ఎందుకో చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఏమిటండి ఇది? ఇది మంగళగిరి అండి, మంగళగిరి పట్టు సారీ. సో ఇదంతా రామాయణం ఉంటది కదా. సో బేసిక్ గా ఈ శారీ మనము కలంకారీలో చేపించాము. కలంకారీ అది ఆబ్వియస్ గా మనకి టూ ప్రైజే కదండి, అదే మనకి 30+ ఉంటది ఈజీగా. సో ఇది వచ్చేసరికి 5,000 చేంజ్ మంగళగిరి మీద చేపించాము. ఇదంతా రామాయణం అన్నమాట. సో దీని రామాయణం చీర అనొచ్చు అనమాట. రామాయణం చీర అనొచ్చు. పళ్ళులో చక్కగా చూడండి ఎంత బాగుంది. శారీ అంతా కూడా రామాయణం. దీని మీద ఆంజనేయ స్వామి, రాముడు, సీత, ఇదిగోండి ఇక్కడ డియర్, ఇక్కడ గరుత్మంతుడికి. మీరు విజయవాడ ఓపెనింగ్ కి ఒక సారీ కట్టారు గుర్తుందా? దాని మీద కూడా ఏవో ఉండాలి. దాని మీద కూడా ఉందండి. ఏదో అనుకున్నాం మనం ఆ రోజు కూడా, ఇంటర్వ్యూలో అనుకున్నాం కూడా మనం. చాలా బాగుంది, చాలా బాగుంది. సౌభాగ్యవతి బావ. కరెక్ట్. నాకు ఇవైతే మామూలుగా నచ్చలేదు. అంటే సింపుల్ అండ్ ఎలిగెంట్, లైట్ షేడ్స్, కింద ఒక చిన్న బార్డర్, ఒక 2 inches బార్డర్ ఉంది. దీన్ని ఏమంటారండి? లెనిన్ అండి. కొంచెం లెనిన్ టస్సర్ టైప్ అన్నమాట, ఫ్యాన్సీలో. ఇది అంటే స్మూత్ గా ఉంటది, చాలా బాగుంది క్వాలిటీ. అవును. ఇందులోనే ఇంకొక కలర్, ఇది ఇంకొక కలర్. సూపర్. అండ్ ఇది కమింగ్ డేస్ అన్ని కూడా మనకి పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మధుపర్కాలు ఇక్కడ చాలా రకాలైన అండ్ డిఫరెంట్ ప్రైజెస్ లో డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయి. అబ్సల్యూట్లీ. మధుపర్క అంటే ఆబ్వియస్ గా మనకి హాఫ్ వైట్ కాంబినేషన్ కి వెళ్ళొచ్చు. ఇది అసలు ఎంత బాగుందో. ఇది కూడా చూడండి, ఇదిగోండి, ఇదైతే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మధ్యలో కాస్త రోజెస్ వచ్చాయి, అది కూడా చాలా బాగుంది. ఇది కూడా ఇట్స్ వెరీ గుడ్ కాంబినేషన్. ఓపెన్ చేయండి, అది కూడా అక్కడ వేసి. 2 different కాంబినేషన్స్ అండి. కొంతమంది అసలు ఇలా వద్దు, మాకు చాలా సింపుల్ గా కావాలి అని అంటారు, తలంబరాలు చీర అంటారు కదా. సో ఇంత సింపుల్ గా ఏం వద్దు అని అంటారు. సో అలాంటి వాళ్ళ కోసం చిన్న బార్డర్ అండి, ఇంకేం ఉండదు అనమాట. సో ఇవి వచ్చేసరికి వెంకటగిరి కాటన్ సారీస్ అండి. పెద్దవాళ్ళకి మనం వెంకటగిరి అండ్ కాటన్ సారీస్ అంటాం కదా. చాలా బాగుందండి. కలర్స్ ఇంకా ఉన్నాయి కలర్స్. సో అంటే ఈ కౌంటర్ అంతా ఇదే, మనం ఒక 2-3 కలర్స్ తీసాము జస్ట్ చూపించడానికి. సో ఇవేమో సీకో అండి, సీకో సారీస్ అంటారు కదా, ఇవి కూడా పెద్దవాళ్ళకి. దీంట్లో కూడా మనం డబుల్ బార్డర్ చూసారా, పైన ఒక కలర్ కింద ఒక కలర్ ఉంది. కొంచెం డిఫరెంట్ గా, అంటే పాపం వాళ్ళకి కూడా కొంచెం మంచివి కొత్తవి నిజం కావాలి కదా. ఇందులోనే మనకి ఇది ఇంకొక కలర్ అండి, బార్డర్ కొంచెం డిఫరెంట్ గా అండి, కలర్స్ ఇట్లా. కరెక్ట్. సో ఇది వచ్చేసరికి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇది గ్రీన్ అండ్ రెడ్. అవును. ఇదేంటి మెటీరియల్ అండి? ఇది కాటన్ అండి, కాటన్ గద్వాల్. అవునా? కంచి బార్డర్ లేకపోతే కంచి కాటన్స్ అని కూడా అనొచ్చు. మొత్తం అంతా చెక్స్ ప్యాటర్న్, కొంచెం కంచి సిల్క్ ఉంది కొంచెం. ఇది కొంచెం సిల్క్ ఉంది అంటే మనకి మరి జరీ వచ్చింది కదా. సో అందుకని లుక్స్ లైక్ ఏ పట్టు యాక్చువల్లీ కదా. అవునండి, చాలా బాగుంది. ఇది మొత్తం ప్యూర్ కాటన్. ఇది మళ్ళీ మంగళగిరి మనకి. ఇది మంగళగిరిలో చెక్స్. ఇదైతే మంగళగిరి కాటన్ అండి. మంగళగిరి కాటన్ లో ఎంత బాగుందో ఇది, అసలు క్యూట్ గా. అంటే ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ ఎలిగెంట్ గా కొన్ని అఫీషియల్ మీటింగ్స్ కి వెళ్ళాలన్నప్పుడు కూడా సింపుల్ గా చాలా బాగుంటుంది. సాలిడ్ ప్లేన్స్ ఎప్పుడు బాగుంటాయి, ఏ ఒకేషన్ కన్నా సరే చాలా బాగుంటాయి. కలర్ ఎంత బాగుంది, మంచి స్నఫ్ కలర్, చాలా బాగుందండి. సో ఈ సెషన్ లో మొత్తం అంతా ఇవి వస్తాయండి, హ్యాండ్లూమ్స్ వస్తాయి. ఓకే. ఇవన్నీ కూడా గద్వాల్స్ అంటే ఇవి. ఇది చూడండి, అసలు గచ్చకాయ రంగు గ్రే కలర్, గ్రే లో చెక్స్ వచ్చింది, కింద రంప వంచి వచ్చింది, చాలా బాగుంది. ఇవి విత్ బ్లౌజ్ అండి? అన్ని విత్ బ్లౌజ్, అన్ని విత్ బ్లౌజ్. ఇవి ఏమంటారండి మెటీరియల్? ఇక్కత్ అండి, కాటన్, ఇక్కత్ కాటన్ సారీస్ బాగున్నాయి చూడండి. అసలు ఇక్కత్ లోనే ఇవి బ్లాక్ కలర్, ఇది గంగా జమున బార్డర్ అంటారు కదా. అవును, పైన ఒక కలర్ కింద బార్డర్ అంటారు, పైన ఒక కలర్ కింద ఒక కలర్, బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్. చాలా అంటే చాలా బాగున్నాయి. I love this combinations and designs. Odd గా లేవు ఎక్కడ. అవును, అంటే ఏజ్ వాళ్ళైనా కూడా కట్టచ్చు అన్నమాట, అంత బాగుంది. మెరూన్ విత్ బ్లాక్ కాంబినేషన్ అండి. అవును.
ఇట్స్ టూ గుడ్ రియలీ. అంటే కాటన్స్ కి కాటన్, పట్టు ఫ్యాన్సీ ఎంబ్రాయిడరీ ఎవ్రీథింగ్ చాలా డీసెంట్ గా ఉన్నాయి. వెరీ డీసెంట్. సీకో ఇక్కత్ డిజైన్ ఇది. ఓకే. ఇది కూడా సాఫ్ట్ గా ఉంటది మెటీరియల్ అంతా. కరెక్ట్. దీంట్లోనే ఇంకొక కలర్. అంటే ఇవన్నీ కూడా మనకి సమ్మర్ కి పర్ఫెక్ట్ అండి. చాలా బాగుంది. సమ్మర్ కి అసలు ఇంకా మనం చూసుకోకల్లా హ్యాపీగా ఎక్కడికైనా అమ్మో ఎండగానా బయటకు వెళ్ళాలా క్యూట్ ప్యారెట్ గ్రీన్ అని అవసరం లేదు. అవును, చాలా బాగుందండి. ఇట్స్ టూ గుడ్ రియలీ. అతి కష్టం మీద మనసుని ఆగు అని చెప్పుకుంటూ సెకండ్ ఫ్లోర్ కి రావడం జరిగింది. ఇది ఏ ఫ్లోర్ అండి? సెకండ్ ఫ్లోర్ పట్టు ఫ్లోర్, ఎక్స్క్లూజివ్లీ పట్టు. అవునా? ఎక్స్క్లూజివ్ అన్నందుకు నాకు నిజంగానే ఎక్స్క్లూజివ్ శారీ కనిపించింది ఇక్కడ. అంటే పట్టులో ఇలాంటి డిజైన్స్ ఉండడం కొంచెం రేర్ కాంబినేషన్ కదా. ఇది ఏం పట్టు అంటారు, దీన్ని ఏం డిజైన్ అంటారు? కంచి పట్టు. అవునా? కంచి పట్టు. సో ఇదంతా మీనాకరీ డిజైన్, మస్టర్డ్ ఎల్లో విత్ రెడ్ బార్డర్. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా. చాలా బాగుంది. అంటే పట్టులో లైక్ ఇది కొంచెం రేర్, అంటే చాలా అన్నిటికంటే కూడా. అంటే ప్లెయిన్స్ కానీ లేకపోతే దాని మీద వచ్చే డిజైన్స్ కానీ. ఎల్లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఎల్లో ప్లెయిన్ బ్లౌజ్. అవును, కరెక్ట్. సో దీని మీద మనం వర్క్ చేయించుకుంటే కూడా బాగుంటుంది. లైక్ చిన్న ఫ్లవర్స్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మన ఈ కౌంటర్ లో ఇవి వచ్చేసరికి మొత్తం అన్ని కూడా 10,000 to 30,000 అండి సారీస్. ఓకే. సో ఇది కూడా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. ఇది కూడా మరి వింటేజ్ అగైన్. వింటేజ్ బార్డర్ వచ్చింది, కానీ బాడీ వచ్చేసరికి కొంచెం బనారస్ స్టైల్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా జంగిల్ డిజైన్. సో అది మనకి పట్టులో ఇచ్చామన్నమాట. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ ఇస్ టూ గుడ్ అండి. యాక్చువల్ గా బ్లాక్ అనుకుంటారు, కానీ బ్లాక్ కాదు, నేరేడు పండు రంగు కరెక్ట్ చెప్పాలంటే. నావీ బ్లూ కలర్ లాగా వస్తుంది. దీని మీద మీకు అబ్జర్వ్ చేస్తే లైన్స్, డియర్, చీతా. అవును, మళ్ళీ అగైన్ ఫారెస్ట్ డిజైన్ అంతా ఉంది. ఇది అసలు సంథింగ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి. అంటే చాలా మంది రెగ్యులర్ కాంబినేషన్స్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది సూపర్ కలర్ కాంబినేషన్. అంటే యాక్చువల్ గా ఇది కొంచెం రెగ్యులర్ కలర్ అయి ఉండొచ్చు, కానీ ఇది కలర్ ని ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. అవునవును. సో అలాంటి వాళ్ళకి ఇది కాంబినేషన్ ఇస్ వెరీ డిఫరెంట్. ఆరెంజ్ తోటి ఇది చాలా రేర్ కాంబినేషన్ అండి ఇది. సో ఇది శారీ అంతా కొంచెం ఆల్ ఓవర్ డిజైన్, గ్రాండ్ లుక్ ఉంటుంది. సో మనకి పట్టు అంటే ఆబ్వియస్ గా హెవీ ట్రెడిషనల్ గ్రాండ్ లుక్ అనేది. దిస్ ఇస్ బ్లౌజ్ ప్లెయిన్. సో ఇది బ్లౌజ్ చాలా బాగుంది. సో మనకి ఇది చూస్తే పల్లకి డిజైన్. అవును, బార్డర్ లో. అవును, ఇప్పుడు పెళ్లి కూతుర్లకి బాగా నచ్చుద్ది పల్లకి డిజైన్ అండి. అవును, ఇట్స్ బ్రైడల్ కలెక్షన్ అగైన్. ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ ఏంటండి, ఈ కలర్స్ ఇక్కడ నుంచి ఇంతవరకు అన్ని పేస్టల్ కలర్స్ అండి. ఇవన్నీ పట్టు. సెకండ్ ఫ్లోర్ మొత్తం కంచి పట్టు. ఇది ఫ్యాన్సీలా అనిపిస్తుంది, కానీ పట్టులోనే ఫ్యాన్సీలా ఉంది. పట్టు అండి ఇదంతా కూడా. ఓకే. కొంచెం అంతా లైక్ 3D డిజైన్ లాగా చిన్న డిజైన్ వచ్చినా అంటే ఇట్ విల్ షైన్. వచ్చింది అంతా వీవింగ్ అండి, నో ప్రింట్స్ అసలు. అంతా వీవింగ్ అండి ఇదంతా. దీంట్లో కలర్స్ అన్ని ఇవి పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, కలర్ కాంబినేషన్స్. అవును, చాలా రేర్ కలర్స్ అండి ఇవన్నీ కూడా. కరెక్ట్. ఇది కూడా మనం పట్టులో గమ్మునివ్వరు ఎవరు. అవును, ఆనియన్ పీచ్ కలర్ ఇది కూడా అసలు చాలా. ఇది ఫుల్ ఆల్ ఓవర్ మీనాకరీ అండి ఇది. ఇది కూడా బెనారస్ స్టైల్ డిజైన్ విత్ కంచి పట్టు బార్డర్. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అండి కట్టుకుంటే. మల్టీ కలర్ అనమాట, మీనాకరీ డిజైన్ అంటాము, మల్టీ కలర్ థ్రెడ్స్ తోటి అంతా. సో ఇవన్నీ వచ్చేసరికి చిన్న చిన్న చెక్స్, వింటేజ్ స్టైల్లో. ఇది కూడా చాలా బాగున్నాయి, చిన్న చిన్న చెక్స్ ఇది. కరెక్ట్. సో ఇది కూడా ఇందాక మనం చూసాం కదా, కొంచెం కొంచెం జంగిల్ డిజైన్. అంటే సారీ అంతా ప్లెయిన్ వచ్చింది కాదండి, సారీ కాదు, లైక్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్. అచ్చా, మధ్యలో ఈ స్ట్రైప్ వచ్చింది. నేను ఇదే అనుకుంటున్నాను, మొత్తం చీరంతా కాదు. రైట్ రైట్. ప్లెయిన్ స్ట్రైప్స్ అండ్ ఇంకా డిజైన్ రెండు మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చాలా బాగుంది. సో బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్. ఈ చంద్రకాంత్ రంగు ఎవర్ గ్రీన్ అంతే, కొన్ని కలర్స్ అంతే అట్లానే ఉండిపోతాయండి. ఎన్ని సార్లు కట్టుకున్నా, ఎన్ని సార్లు తీసుకున్నా మళ్ళీ దాని మీదకి వెళ్ళిపోతుంది అనమాట కళ్ళు. దిస్ గ్రీన్ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ అగైన్. ఇది కూడా కంచి పట్టు అండి. ఇవన్నీ కంచి పట్టు. ఇది వచ్చేసరికి రస్టిక్ ఆరెంజ్. రస్టిక్ ఆరెంజ్ విత్ యాంటిక్ పీస్ లో ఉంది. యాంటిక్ పీస్. ఇది కూడా మనకి 25 లో చాలా సూపర్ హిట్ మోడల్ అండి ఇది. అంటే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా హిట్ అయింది. దీంట్లో మేము నెంబర్ ఆఫ్ సారీస్ తెప్పించాం, నెంబర్ ఆఫ్ సారీస్ అండి చాలా తెప్పించాము, ఇంకా స్టిల్ అడుగుతానే ఉన్నారు. సో ఇది ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్, పింక్ విత్ రాయల్ బ్లూ. అగైన్ మళ్ళీ సెల్ఫ్ ఎల్లో, మస్టర్డ్ ఎల్లో, టోటలీ ఎల్లో ఇది.
సో ఇది ఓన్లీ లైక్ కొంచెం బ్రౌనిష్ మెరూన్ కలర్ జ్యువెల్ టింట్ లాగా. అండ్ ఇంకా ఎడ్జ్ బార్డర్ వచ్చేసరికి రాణి పింక్. మనకి 2 శారీ మొత్తం ఇలానే ఉంటుందండి డిజైన్. ఇదంతా కూడా మనకి సిల్క్ బేస్డ్. సో గుడ్. టిష్యూ బేస్ అంటే మనకి ఇట్లా ఉంటాయండి, షైనింగ్ ఉంటాయి. అవును, టిష్యూ కాదు, ఇది సిల్క్ బేస్డ్ సారీస్ అన్నమాట. సో ఇవన్నీ ఆ టైప్ మోడల్స్ వస్తాయి ఇందులో. ఇదైతే అసలు మన పీకాక్ గ్రీన్ ఆర్ పీకాక్ బ్లూ వాట్ ఎవర్ యూ సే, రెండు కాంబినేషన్ లో ఉంది. అవును, చాలా బాగుంది విత్ చెక్స్. ఇది మస్టర్డ్ ఎల్లో. సో ఇవి వచ్చేసరికి ఒక ఎత్తు, మళ్ళీ ఇవన్నీ వైట్ మధుపర్కల్. సో ఇవన్నీ వచ్చేసరికి మనకి మధుపర్కల్, అదే మనకి తలంబ్రాల చీర అంటాము అట్లాగా. బేసిక్ గా ఇవి ఏ స్టోర్ లో అన్నా ఆఫ్ వైట్ విత్ రెడ్ ఉంటది, బుటీస్ ఉంటాయి లేదా ఇలా డిజైన్ ఉంటాయి, కానీ ఇన్ని టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఈస్ వెరీ రేర్. సో ఇది చూడండి, చెక్స్ ప్యాటర్న్ వచ్చింది. సో దీంట్లోనే హార్స్, పీకాక్, సో ఇవంతా కూడా డిజైన్స్ వచ్చాయి. సో దీంట్లోనే ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ చెక్స్ ప్యాటర్న్ లో మధ్యలో అంతా స్వాన్స్ వచ్చాయి. బేసిక్ గా మనకి మధుపర్కాలు అంటే ఆబ్వియస్ గా 25 రేంజ్ అట్లా ఉంటాయి. ఇవి వచ్చేసరికి మనకి 13,000 నుంచి 15,000 వరకు. సీరియస్ సారీస్. ఓకే, బేసిక్ గా మేము ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు పెళ్లికి వచ్చినప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే ఒక 1 lakh లో ఒక 4 sarees 5 sarees. 4 sarees is common like 25,000 each. సో 4 sarees వస్తాయి. సో వాళ్ళకి 1 lakh లో ఇంకొక సారీ కూడా వస్తే వాళ్ళు ఇంకా హ్యాపీ. నిజం నిజం. 1 lakh లో మేము 5 sarees తీసుకున్నామే అని. సో మేము ఆ కాన్సెప్ట్ లో సో ఈ మధుపర్కాల్ చీరల్ని ఇంకొంచెం అఫోర్డబుల్ రేంజ్ లో తెప్పించి ఇంకొక 10-15 వాళ్ళకి సేవ్ అవుతాయి కాబట్టి దాంతో పాటు వాళ్ళకి ఇంకొక శారీ కూడా తీసుకోవచ్చు. ఇదేంటి రెండు ఉన్నాయి? ఈ పంచలు. ఇది పంచ, ఇది పంచ, ఇది కండువా. కండువా. అరే వా, నేను శారీ అవును మర్చిపోయాను. విజయవాడలో మేము ఆ వీడియోలో చెప్పినట్టు గుర్తు నాకు. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి కాంబినేషన్ ఆఫ్ డ్రెస్సెస్ అని చెప్పారు. అది ఇక్కడ కూడా ఉన్నాయా? ఇక్కడ కూడా ఉన్నాయండి. అది సెపరేట్ ఎపిసోడ్ చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అబ్బాయిది ఇది, అమ్మాయిది ఏ కాంబినేషన్ ఇస్తారు? సేమ్ మనం టిష్యూ ఈ కలర్ ఇవ్వచ్చు, లేకపోతే ఏ కాంట్రాస్ట్ కలర్ కూడా మనం చేయొచ్చు. యా యా, ఇది చాలా బాగుంది. పంచలు అండి ఇవన్నీ. పంచలండి పంచది. సో ఈ పంచలు వచ్చేసరికి మనకి 39,000 అండి. బా, కానీ ఒక శారీ లాగా ఉంది, చాలా బాగుంది. ఇది పైన కండువా, పైన కండువా అండి. సో ఇందాక మనం పల్లకి డిజైన్ చూసాం కదా చీరలో, సో అదే పల్లకి డిజైన్ ఇప్పుడు పంచ పైన. ఓహో, ఆఫ్ వైట్. ఇది షర్ట్ పీస్ అండి. ఇది అచ్చా, ఓకే. బట్ ఇది కూడా చాలా బాగుంది. ఇది ఎంత ఉందో? సో ఇది మనకి 29. చాలా బాగుంది. సో ఇది విత్ కలర్, ఆఫ్ వైట్ విత్ కలర్ అండి, పర్పుల్ కలర్. బా, ఇది కూడా చాలా బాగుందండి. అంటే షర్ట్ క్వాలిటీ కళ్ళకి కనిపించినప్పుడు ఎంత ఫీల్ తెలుస్తుంది నిజంగా. చాలా బాగుంది. సో దీంట్లో పంచలో కలర్ చాలా రేర్. అంటే ఎప్పుడు మనకి లైక్ ఆఫ్ వైట్, రెడ్స్, వైట్ అట్లా చూస్తాము. ఈ కలర్ చాలా రేర్ అండి. మళ్ళీ ఇందులో ప్లెయిన్ ఇచ్చారు. షర్ట్ అండి, ఇది షర్ట్ పీస్. అండ్ పంచ కండువా చెక్స్ వస్తుంది. షర్ట్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ వస్తుంది. సో ఇదేంటంటే మనకి బ్రైడ్ ఇదే సేమ్ కలర్ పెడితే ఆబ్వియస్ గా పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది సారీ. అవును అవును, ఈ సారీ. అవును, ఈ సారీ ఈ కాంబినేషన్ వేసుకోవచ్చు. సో ఇలాగా ఇది పెళ్లి కూతురు వేసుకుంటే అది పెళ్లి కొడుకు వేసుకోవచ్చు. పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. చాలా బాగుంది. ఒక్క నిమిషం కట్ చేసుకోండి. అరే అప్పుడే వద్దురా, చూపించినానా? రెడీయా? మీరు రోలింగ్. స్పందన గారు, ఇప్పుడు ఈ కౌంటర్ ఏంటి యాక్చువల్ గా? ఇవన్నీ మనకి 30,000 ప్లస్ నుంచి సారీస్ అండి. చాలా హెవీ సారీస్. అలాగని బరువు ఉండవు, చూడడానికి లుక్ చాలా హెవీగా కనిపిస్తుంది. అవును అవును, మెంతి గ్రీన్ కలర్. అవును, చాలా రేర్ కలర్ పట్టులో. చాలా బాగుంది. ఇదంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్. ఎవరో చెప్పినట్టు ఇంతమంది ఉండగా నేను ఎలా నచ్చాను అని, ఇన్ని చీరలు ఉండగా నా ఫస్ట్ చేతికి ఇదే నచ్చింది. చూడగానే అలా నచ్చేసింది. నిజంగా నిజంగా. సిస్టర్ కూడా అండి, హాఫ్ వైట్. ఇది కూడా చాలా బాగుంది, వైట్ విత్ రెడ్ కలర్ బోర్డర్. నాకు ఈ డిజైన్ మన బాపు రమణల్ గారి డిజైన్ లా అనిపిస్తుంది. అవును అవును, చాలా బాగుంది. బాడీలో అంతా పీకాక్ డిజైన్ అట్లా వచ్చింది. అవును అవును, సూపర్. పెళ్లి కూతురు కూడా చాలా బాగుంది. కట్టిన తర్వాత అయితే ఎక్సలెంట్ ఉంటుంది. చాలా బాగున్నాయి రెండు అసలు, హైలైట్. అంటే దీని మీద మీరు క్లాత్ కూడా చూసారా? దీని మీద మళ్ళీ సన్నటి స్ట్రైప్స్ లాగా చాలా బాగుంది. సో ఇది బ్లౌజ్ కూడా చాలా హైలైట్ ఉంటుందండి. వావ్,
ఇది పెద్ద బార్డర్ వచ్చింది. చాలా సో పెద్ద ఈ బార్డర్ ఒక్కటి మనం హ్యాండ్స్ కి ఇచ్చుకుని చాలా బాగుంటదండి. ఇది యాజ్ ఇట్ ఈస్ ఇట్లా స్టిచ్ చేయించుకుంటాం. ఐ థింక్ దిస్ ఇస్ టూ అనుకుంటున్నాను. ఇది కూడా మనం వాడుకోవచ్చేమో. లేదండి, Maybe. లేదా లోపల కట్టొచ్చేమో. వెళ్ళిపోతుంది. ఓకే ఓకే ఓకే, సో ఇదంతా కూడా వీవింగ్, కరెక్ట్. అంతా ఇంటర్లాక్ అయిపోయింది. చూడు మనకి ఇది ఏం పట్టుకోదు. ఏమి అవును. పట్టుకోదు, అవును, అంతా ఇంటర్లాక్ అయిపోతుంది. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ట్రూ. అగైన్ మళ్ళీ నా కళ్ళకి ఏది అందంగా కనిపిస్తే అది తీస్తున్నాను ఈరోజు. రెడ్ కలర్ బ్రైడల్ సారీ చాలా బాగుంది. గులాబీ పూలు ఉన్నాయి మొత్తం. బర్డ్స్ అండ్ ఇంకా రోజెస్. ఇది కూడా చాలా నిండుగా ఉంటుంది. చాలా అంతా మీనాకరీ డిజైన్, చాలా బాగుంటుంది. దీనికి ఇంకా వర్క్ బ్లౌజ్ చేస్తే ఇంకా అదిరిపోయింది. ప్లెయిన్ ఇచ్చారు. చాలా బాగుంది. నో ఇదండి, ఇది బ్లౌజ్. బ్లౌజ్ ఇది వస్తుంది. ఓకే ఓకే, అది పళ్ళు అనుకుంటా. యా యా ఇది కట్ అంతే షేప్ అంతే. వస్తుంది. అవునవును, కట్ కరెక్ట్. ఇదే బ్లౌజ్ వస్తుంది. గాట్ ఇట్. చాలా బాగుంది. ఇవన్నీ హై ఎండ్ సారీస్. ఇవన్నీ హై అండ్ High end. సో ఇది కూడా bridal collection. డిజైన్ అండి. ఇది రంకాట్ డిజైన్ అంటారు. ఇట్లా మల్టిపుల్ కలర్ వచ్చింది కదా, రంకాట్ డిజైన్ అంటారు. బార్డర్ వచ్చేసరికి మీనాకరీ బార్డర్. ఇది కూడా కొంచెం న్యూ కలర్, Different అంటే రెగ్యులర్ స్టైల్ కంచిపట్టు సారీస్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్. బ్లౌజ్ అది. బ్లౌజ్ ఇది వస్తుంది. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్. సో పెద్ద పెద్ద బార్డర్, 8 ఇంచెస్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంటది. ఇంకా ఫుల్ హ్యాండ్స్ పెట్టి చేసుకున్నా కూడా ఇంకా సూపర్ ఉంటదండి. చాలా బాగుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద సూపర్ హిట్ మోడల్ అండి. ఈ సారీ కోసం ఎంత మంది అడిగారు, ఎన్ని సార్లు రీస్టాక్ చేయించాము. అవునా, చాలా సార్లు రీస్టాక్ చేసామండి అన్ని స్టోర్స్ లో కూడా. సిల్వర్, పీచ్, గోల్డ్, ఎల్లో, అసలు అంత కాంబినేషన్. ఇది కట్టిన తర్వాత అయితే చాలా బాగుంటది. ఇంకొకటి ఏంటంటే దీనికి చాలా మంది బార్డర్ చేయించుకుని, హెవీ వర్క్ చేయించుకుని, దీని మీద కూడా ఇంకా దీని మీద కూడా అంటే సెల్ఫ్ చేయించుకుంటారు. గ్రీన్ కి వెళ్తున్నారు. టూ గుడ్ సూపర్ హిట్ సారీ అండి ఇది. సో ఇవి కూడా నక్లీస్ డిజైన్ అంటారు. అంటే లైక్ చూడండి, ఇలా యూ షేప్ లాగా ఉంది కదా. కలర్స్ చాలా బాగున్నాయండి. బ్లూ అండ్ దిస్ ఇస్ ఆరెంజ్, రెడ్డిష్ ఆరెంజ్. బార్డర్ లో వచ్చేసరికి పైతానీ స్టైల్ బార్డర్ ఇది మొత్తం. ఇది కూడా చాలా న్యూ డిజైన్ అండి. ఈ సారీస్ కట్టుకోవాలంటే కాస్త గట్టిగా తినాలి, నో డౌట్. అందులో అమ్మాయిలు బలంగా ఉండాలి, నో డౌట్. చాలా బాగున్నాయండి. కానీ క్వాలిటీ వెరీ గుడ్. కట్టుకున్న తర్వాత అసలు అది ఏం ఫీల్ అవ్వం. ఆ హ్యాపీనెస్ వేరు అసలు. ఇగైన్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. నేరేడు పండు రంగు కలర్, కొంచెం గ్రీనిష్ కలర్. సో అలాగా ఉంది. ఇది వచ్చేసరికి కొంచెం 3D డిజైన్ లాగా, కొంచెం షేడెడ్ లాగా కనిపిస్తుంది కదా. అవునవును. ఇక్కడ ఒక మధ్యలో ఒక టిష్యూ కలర్, ఇక్కడ వచ్చేసరికి సిల్క్ 3D డిజైన్ లానే ఉంది. సో ఇది కట్టుకున్న తర్వాత బాగుంటుందండి ఇది సారీ. కొన్ని చూసిన వెంటనే మనకి సింపుల్ గా అనిపిస్తాయి. వన్స్ కట్టిన తర్వాత ఉండే లుక్ వేరే. ఆ గోల్డ్ ఏంటంటే చూపించామా? లేదు, అదే చూపించలేదు కదా. లేదని చూపించలేదు. ఇది కూడా బ్రైడల్ సారీ ఉంది. సో దీని మీద అంతా డాల్స్ డిజైన్ వచ్చింది. శారీ అంతా కూడా వచ్చిందండి ఇది. ఇది కూడా పట్టులో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. చాలా డిఫరెంట్ ప్యాటర్న్. బ్లౌజ్ కూడా మనకి బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ చాలా బాగుంది. ఇట్స్ టూ గుడ్. అగైన్ ఇది మళ్ళీ మనకి బ్రైడల్ అండి. ఇవన్నీ కూడా బ్రైడల్ అండి. ఇవన్నీ 30,000 కాబట్టి ఇదంతా కూడా కొంచెం హెవీ లుక్, చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తాయి. ఇది రాణి పింక్. ఇందాక మనం రెడ్ చూసాం కదా, సో దాంట్లో ఇది ఒక డిజైన్ లైక్ ఇది రాణి పింక్ డిజైన్ ఇస్ డిఫరెంట్. హెవీ అంటాం కదా, అంత హెవీ. అది ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది బ్లూ కలర్ విత్ పర్పుల్ షైనింగ్. సో ఇవన్నీ కూడా వెడ్డింగ్ కలెక్షన్. ఇప్పుడు మన వెడ్డింగ్స్ కి పర్ఫెక్ట్ సారీస్ ఇవన్నీ కూడా. అవును, ఇంకెంత మనకి మార్చ్ వచ్చిందంటే వెడ్డింగ్ సీజన్ ఇదంతా కూడా. అప్ టు 4-5 months వరకు వెడ్డింగ్ ఉంది. సో అప్పటికండి మనం బ్లౌజెస్ ఇవన్నీ సెట్ చేసుకోవాలి కాబట్టి, సో ఇప్పుడు ఈ సారీస్ అన్ని మనకు రెడీగా ఉంటాయి చేసుకోవడానికి. ఇది కూడా బ్రైడల్ సారీ అండి. రెడ్ విత్ బేబీ పింక్, ఆరెంజ్ రెడ్ అంటారు మరి. పింక్ బోర్డర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. దాంట్లో బర్డ్స్ డిజైన్ వచ్చింది. చాలా. ఇది బ్లౌజ్ కూడా బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు మామూలుగా లేదండి. చూడండి బ్లౌజ్. దిస్ ఇస్ బ్లౌజ్. ఎంత మంచి పింకిష్ గోల్డ్ అండ్ విత్ సిల్వర్. చాలా బాగుంది. సో ఈ బ్లౌజెస్ అన్ని కూడా మోస్ట్లీ అన్ని బ్రొకెట్ వస్తాయండి. అంటే ఇంకా మన ఇష్టం, మనం లైక్ వర్క్ చేయించుకోవచ్చు, లేకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కూడా స్టిచ్ చేయించేసుకోవచ్చు అండి. రైట్
రైట్, సో నైస్. ఇంకేం చేయాలి, ఇంకొంచెం కొత్తగా క్రియేట్ చేయాలి. నిజం. అంటే క్యాజువల్ సారీస్ కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయండి. అంటే పాస్టల్ కలర్స్ చూస్ చేసుకునే వాళ్ళకి పాస్టల్, బ్రైట్ కలర్స్ చూస్ చేసుకునే వాళ్ళకి బ్రైట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. బై ద వే నేను అడుగుతున్నది మా డ్రెస్ కట్టేసి ఇవ్వండి కొంచెం అని చెప్పనే. అంత బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. జనరల్గా మనం ఎంత తిని వెళ్ళినా సరే షాపింగ్ చేస్తూ ఉంటే ఎన్ని క్యాలరీస్ ఖర్చు అయిపోతాయో ఎవ్వరికీ తెలియదు. బట్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నీరసం మామూలుగా ఉండదు. సో అందుకని మాలాంటి వాళ్ళ కోసమే స్నాక్స్ ఇంకొంచెం ఎనర్జెటిక్ గా. కరెక్ట్. మా చీరలు అన్ని చూడాలి కదండి. సో వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ చాయిస్ ప్రకారం స్నాక్స్ అండ్ మజ్జిగ, బటర్ మిల్క్, టీ, కాఫీ, గ్రీన్ టీ, లెమన్ టీ, ఆప్షన్స్ మనకు చాలా ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే నేను తింటున్నాను, మీరు వచ్చినప్పుడు మీరు తినండి. థ్యాంక్ యూ అండి, నిజంగానే ఆకలిస్తుంది నాకు. సమ్మర్ లో కూడా చక్కగా బయట అంతా ఎండగా ఉంటది కదండి. సార్ లోపల రాగానే ఫస్ట్ ఏసీని ఫీల్ అవుతారు, అబ్బా హాయిగా ఉంది అనుకుంటారు. తర్వాత అలా నోట్లోకి చల్లగా మాక్టైల్ వెళ్తూ ఉంటే ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. షాపింగ్ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. నిజం. ఈ అరగంట గంట షూట్కి ఏం తలిసిపోతే పెళ్ళిళ్ళు షాపింగ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అవును, అది. సో అలాంటి వాళ్ళందరికీ మంచి స్నాక్స్ మజ్జిగతో సహా ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.